ఓం తత్సత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గంగా నది గురించి మాట్లాడుకోబోతున్నాం. గంగా నది భారతీయులకి జీవనది, పోషక నది, ఒక దివ్య నది. గంగా నది లేకుండా భారతీయ సంస్కృతిని ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. శ్రోతసామస్వి జాహ్నవి అని అంటాడు గీతాచార్యుడు. భగవద్గీతలో కృష్ణుడు నేను నదులపైకి గంగా నది అని అంటాడు. అలాంటి ఒక గంగా నది గురించి ఈరోజు మనం ప్రస్తావించుకోబోతున్నాం. గంగా అనే పేరే అసలు అద్భుతంగా ఉంది. గమ్ గచ్చతి లేదా గమ్ గమ్యతి న ప్రాణినో విశిష్టత తనమితి గంగా అని మనకి నిరుక్తంలో చెప్పబడుతుంది. అంటే గమ్ గచ్చతి ఏదైతే కిందకి జారి వస్తుందో, రసవాహిని అని చెప్పంటాం గంగా నదిని. ఆ కిందకి జారి వస్తుంది కాబట్టి గంగా అని. అలా అనేక వ్యుత్పత్తులతో గంగా నదిని డిఫైన్ చేస్తారు. రసవాహిని అని ఎందుకంటారు అంటే హిమాలయ పర్వతాల్లో ఉండే ఔషధుల్ని ఆ కైలాసగిరిలో ఉండే శివుని యొక్క జటాజుటు నుంచి వస్తుంది కాబట్టి ఆ రసమంతా తీసుకొని వస్తుంది కాబట్టి రసవాహిని అని. ఇలా అనేక పేర్లతో పిలువబడుతుంది. గీతాచార్యుడు అయితే భగవద్గీతలో శ్రోతసామస్వి జాహ్నవి అని చెప్పి అంటాడు. అంటే నేను నదుల్లో జాహ్నవి అంటే గంగా నది అని చెప్పి కృష్ణుడు అంటాడు. ఆ గంగా నది గురించి కేవలం భారతీయులే కాదు, ఇడీ ప్రపంచమంతాను ఒక ఏదో విస్మయంగా చూశారు. విల్ డ్యూరెంట్ రాసిన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్లో అవర్ ఓరియంటల్ హెరిటేజ్ అనే ఒక వాల్యూమ్లో గంగా నది గురించి ఒక చాప్టర్ అంతా రాస్తాడు. ఆయన అనేక చైనీస్ యాత్రికులు ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడి నుంచే ట్రావెల్ అయ్యేవాళ్ళు కాబట్టి అప్పట్లో మన దేశానికి వచ్చిన చీనీ ప్రయాణికులు వాళ్ళు చూసిన గంగా నది వాళ్ళకి ఎలా కనిపించింది, గంగా నది ఆ సంస్కృతి అంతా ఎలా అనిపించింది, వాటినంతా రికార్డ్ చేస్తాడు. పివి కాణే గారు అని ఒక గొప్ప పండితులు ఉండేవారు. ఆయనకి భారతరత్న కూడా వచ్చింది. దాదాపు ఒక 70 ఏళ్ల క్రితం ఆయన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రాస్ అని ఒక 9 వాల్యూమ్స్లో ఇడీ భారతీయ సంస్కృతిని ఆపోషణ పట్టి పుస్తకాలుగా రాశారు. అది ఆయన చేసిన 50 ఏళ్ల తపస్సు. 50 ఏళ్ళు ఆయన వేరే పని అని పెట్టుకోక మన భారతీయ సంస్కృతిని అంతాను పుస్తకం రీత్యా అంటే ధర్మశాస్త్రాల్లో ఒక దృష్టికోణంలో తీసుకురావాలి అని చెప్పి రాశారు ఆయన ఆ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర 4వ వాల్యూమ్లో తీర్థక్షేత్ర పర్వ అని చెప్పి ఆ వాల్యూమ్ పేరు. ఆ వాల్యూమ్లో 2nd చాప్టర్లో గంగా నది గురించి రాస్తారు ఆయన. దాదాపు ఒక 500 పేజీలు ఉంటుంది కేవలం గంగా నది గురించే. అంటే అంత ఇన్ఫర్మేషన్ అందులో కనిపిస్తుంది. అంటే అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలిగాడు అంటే అంత గొప్ప సంస్కృతి ఉంది కాబట్టే చేయగలిగాడు. అంత పెద్ద ఐతిహ్యం ఉంది కాబట్టే ఆయన చేయగలిగాడు. అలానే కంచి పరమాచార్య ఎవరైతే జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి అని పిలువబడుతున్న స్వామి, వారు రాసిన వారి అనుగ్రహ భాషణలు దైవత్తిన్ కురళ్ అని తమిళంలో 9 వాల్యూమ్లలో వచ్చింది. ఆ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అందులో కూడా అంతే గంగా నది గురించి, తీర్థయాత్రల గురించి మాట్లాడేటప్పుడు ఆయన గంగా నది గురించి చాలా అద్భుతంగా, చాలా భావ గంభీరంగా మాట్లాడతాడు. అలాంటి గంగా నది మనకి పట్టుకోవడానికి మనం దక్షిణ భారతంలో ఉన్నాం కాబట్టి చూడలేము. కానీ భావపూర్ణంగా చూడాలి అని అంటే, మానసికంగా దర్శనం చేయాలి అని అంటే మనకున్న ఒకే ఒక ఉపాధి ఇతిహాసాలు, కావ్యాలు, స్తోత్రాలు, పురాణాలు, ఇలాంటి కథల్లో మనం గంగా నదిని చూసుకోవచ్చును. అలాంటి గంగా నది మనకి మొట్టమొదట ఇతిహాస కావ్యాల్లో ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అది రామాయణం నుంచినే స్టార్ట్ చేయొచ్చును. రామాయణం బాలకాండలోనే మనకి గంగా నది గురించి ప్రస్తావన వస్తుంది. ఆ గంగావతరణ ఘట్టం ఏదైతే ఉంది, రామ లక్ష్మణుల్ని విశ్వామిత్రుడు తాటక సంహారానికి అని తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక చోట చాలా విస్మయపూర్వకంగా రాముడు గంగా ప్రవాహాన్ని చూస్తాడు. చూసి ఆ గంగకి వాళ్ళు నమస్కారం చేసుకున్న తర్వాత రాముడు అడుగుతాడు విశ్వామిత్ర మహర్షిని, అసలు ఈ గంగా నది యొక్క వేగం ఏంటి, ఇంత గంభీరంగా ఉంది, అసలు ఈ నది ఎలా వచ్చింది ఇక్కడికి, ఈ నది యొక్క కథ ఏంటి, ఇవన్నీ కుతూహలమయంగా రాముడు అడుగుతాడు. అడిగితే
విశ్వామిత్ర మహర్షి ఆ బాలరాముడిని చూసి అసలు అతని ఇంటి కథే అడుగుతున్నాడు అతను. ఎందుకంటే గంగానది భూమి మీద రావడానికి సగరులే కారణం, సూర్యవంశీయులే కారణం. అందుకని అతని కథే అడుగుతున్నాడు అని చెప్పి మురిసిపోయిన విశ్వామిత్ర మహర్షి ఆయనకి గంగావతరణం కథ చెప్తాడు. నేను క్లుప్తంగా ఆ కథని చెప్తాను. గంగావతరణం కథ మీకు అందరికీ తెలిసిన కథే. పూర్వం రామాయణము మహాభారతము చెప్పుకున్నప్పుడు అనేక మాటలు చెప్పుకొని ఉంటారు. గంగా నదికి ఉన్న విశేషం ఏంటంటే, గంగా నదికి అటు శివుని స్పర్శ విష్ణు స్పర్శ రెండును ఉన్నాయి. గంగకి ఉన్న ఇంకో పేరు విష్ణుపది. ఆవిడ విష్ణువు పాదాలని తాకి వస్తుంది కాబట్టి విష్ణుపది అని. అది ఎక్కడ జరుగుతుంది అంటే భాగవతంలో వామనమూర్తి అవతారం శ్రీ మహావిష్ణువు తీసుకున్నప్పుడు ఇంతంతై వటుడింతయై మరియు తానింత సభో వీధిపై అంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుని కంతయ్యై ధ్రువిన పైనంత మహారాటిపై అంతై సత్య ప్రదోన్నతుండగచు బ్రహ్మాండంత సంవర్ధి అయి అని చెప్పి భాగవతంలో వర్ణిస్తారు కదా పోతన. అలా పెరిగిపోయినప్పుడు వామనమూర్తి ఆయన పాదాలు బ్రహ్మలోకంకి తాకుతాయి. ఆ బ్రహ్మలోకంకి తాకినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన నాభికలముల నుంచి పుట్టినవాడే కదా, ఆయన కొడుకు ఎంతైనా. తండ్రి నా ఇంటికి వచ్చాడు అని మురిసిపోయిన బ్రహ్మదేవుడు వెంటనే గబగబాలను వెళ్ళి ఆయన పాదాలని కడగడానికి ఆయన కమండలను తీసుకొని అందులో ఉన్న గంగా నదితో ప్రోక్షణ చేసి పాదాలని కడుగుతాడు. అన్నమయ్య వర్ణిస్తాడు కదా, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము అని. ఆ బ్రహ్మ కడిగిన పాదాలు ఆయన వాడుకున్న జలం ఆయన యొక్క కమండలంలో ఉన్న గంగా నది. ఆ గంగా నది ఎప్పుడైతే విష్ణు పాదాన్ని అంటే వామనమూర్తి యొక్క పాదాన్ని తాకిందో అప్పుడు ఇంకా దివ్యత్వం పొందింది అని చెప్పంటారు. పోతన భాగవతంలో అయితే తన పుట్టిల్లిదే పొమ్మటంచు నజుడున్ తన్నాభి పంకేరుహం నిరీక్షించి నటించి ఉన్నత పదంబు చూచి తత్పాద సేచనంబు చేసి కమండలాదుద కమలంబు చెల్లించి తత్తోయముల్ వినువీధం ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్నని వర్ణిస్తారు. అలా ఆ విష్ణుమూర్తి పాదాలని తాకిన తర్వాత విష్ణుపాది అని. ఇంకా గంగ మనకి ప్రత్యేకంగా కనిపించేది శివుని యొక్క జటాజుటంలో ఉన్న గంగే. ఆ గంగావతరణం కథని విశ్వామిత్ర మహర్షి రామునికి చెప్తాడు. ఒకానొక కాలంలో సగర మహారాజు అని ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలు. ఇక్కడ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. రామాయణంలో వచ్చే పేర్లు మహాభారతంలో వచ్చే గంగావతరణలో పేర్లు డిఫరెంట్ ఉంటాయి. సో నేను రామాయణంలో వచ్చే గంగావతరణ కథను మాత్రం ఆధారంగా తీసుకుంటున్నాను. సో ఈ సగరన్కి కేశిని సుమతి అని ఇరువురు భార్యలు ఉంటారు. ఆయన ఒకానొకప్పుడు కశ్యప ప్రజాపతి కోసమని తపస్సు చేశాడు, ఉత్తమ సంతానం కావాలి అని చెప్పి. తపస్సు చేస్తే ప్రజాపతి ఆయన్ని అనుగ్రహించి చెప్తాడు ఒక మాట, నీకు 60,000 మంది సగరులు పుడతారు అంటే సుమతికి, కేశినికి ఒక కొడుకు పుడతాడు అని చెప్పి ఆయన అనుగ్రహించి బయలుదేరుతాడు. అలా చెప్పినట్టే కేశినికి అసమంజసుడు అనే ఒక కుమారుడు, రెండో భార్య అయిన సుమతికి 60,000 మంది సగరులు పుడతారు. పుడితే ఇలా పిల్ల పాపలతో ఇరువురు భార్యలతో సుఖంగా ఉన్న అతను ఒకానొకప్పుడు అశ్వమేధ యాగం చేయాలి అని అనుకుంటాడు. చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యాగానికి కావలసిన ఋత్విక్కులు బ్రాహ్మణులు సముపార్జన ఇదంతాను చేసుకున్న తర్వాత ఆ యాగాశ్వం తయారు చేసి అశ్వమేధ యాగానికి ప్రత్యేకగా యాగాశ్వం వదిలిపెట్టాలి కదా. ఆ యాగాశ్వాన్ని వదిలిపెడితే అది తిరిగి 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 ఇంద్రును పాల్పు చేరుతుంది. ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని తస్కరించుకొని అంటే అపహరించుకొని వెళ్ళిపోతే ఎంత కాలం గడిచినా ఆ యాగాశ్వం ఇంకా కనిపించదు. ఇక్కడ యాగం సగంలో ఆగిపోయింది అని సగరుడు చింతిస్తూ ఉంటాడు. అసలు ఎక్కడే వెళ్ళిపోయింది ఆకాశము, ఏ రాజ్యంలో కూడా కనిపించట్లేదు అని చెప్పి కొడుకులైన 60,000 మంది సగరులు ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఆ యాగాశ్వం ఎక్కడున్నా పట్టుకుని తీసుకుని రండి అని చెప్తే
వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరి ఇడీ భూమండలం అంతాను చుట్టేస్తారు. పరశురాముడు 20 మాటలు 21 మాటలు తిరిగినట్టు వాళ్ళు అనేక మార్లు భూమినంతను చుట్టేస్తారు. భగవన్ పృథివీ సర్వకిన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే జలవాసినః అని వాల్మీకి మహర్షి అంటారు. అలా ఇడీ భూమండలం అంతా చుట్టేస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కడ కనిపించదు ఆ యాగాశ్వం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, బహుశా పాతాళ లోకానికి వెళ్ళుండొచ్చును ఈ యాగాశ్వం అని చెప్పి వాళ్ళు ఆ భూమిని తవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తవ్వి వాళ్ళు అధో లోకాలకి అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే దారిలో వాళ్ళకి దిక్పాలకులు కనిపిస్తారు, అష్టదిగ్గజులు కనిపిస్తారు. మనకి ఒక పౌరాణిక కల్పన ఏంటి అంటే, ఈ భూమండలాన్ని దిక్పాలకులు అష్టదిగ్గజులు మోస్తూ ఉన్నాయి అని చెప్పి, ఈ భారాన్ని మోస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. కొన్ని పౌరాణిక కల్పనలో ఆదిశేషుడు కూడా ఈ భూభారాన్ని మోస్తున్నాడు అని చెప్పి అంటారు. తినికిదను పణిరాయ రామాయణ కవిగళ భారదలి అని కుమారవ్యాసుడు అంటాడు. అలా ఈ దిక్పాలకులు కనిపిస్తారు వాళ్ళకి ముందు. దిక్పాలకులు అని అంటే ఇంద్రోహ్ని పితృపతి నైరుత్యో వరుణో మరత్ కుబేర ఈశ పతయ పూర్వదీనం దిశంకృతం అని చెప్పి అంటాం కదా, వీళ్ళందరూ దిక్పాలకులు. ఆ తర్వాత ఆ అష్టదిగ్గజలు అనంటే 8 ఏనుగులు ఉంటాయి. ఆ 8 ఏనుగులు కూడా వాళ్ళ భార్యలతో కలిసి ఉంటాయి ఎప్పుడును. ఐరావత, పింగళ, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక, కపిల, ఈ 8 ఏనుగుల్ని అష్టదిగ్గజాలు అని అంటారు. ఈ సగరులు చేసిన ఒక పొరపాటు ఏమంటే, వీళ్ళు వెళ్లే మార్గంలో దిక్పాలకులు కనిపిస్తే వాళ్ళకి ప్రదక్షిణ చేయలేదు, నమస్కారం పెట్టలేదు. ఆ తర్వాత ముందుకెళ్తే అష్టదిగ్గజాలు కనిపించినప్పుడు వాళ్ళకు కూడా అంతే, ఏమాత్రం ప్రదక్షిణ చేయలేదు, నమస్కారం చేయలేదు, ప్రణామాలు చేయకుండా అలానే ముందుకెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ పాతాళ లోకంలో చూస్తే అక్కడ కపిలాశ్రమం ఉంటుంది. ఆ కపిలాశ్రమం ముందు యాగాశ్వం కనిపిస్తుంది. ఆ యాగాశ్వం ముందు కపిల మహర్షి తపస్సులో ఉన్నట్టు కనిపిస్తే ఈ సగరులు చూస్తారు. చూసి ఈ ఋషి ఎవరైతే ఉన్నాడో ఇతనే బహుశా ఈ యాగాశ్వాన్ని తస్కరించి తీసుకొచ్చి పాతాళ లోకంలో పెట్టుకున్నాడు అతని ఆశ్రమంలో, ఇతని వల్లే మనకి యాగం ఆగిపోయింది అని చెప్పి అతని వైపు క్రోధంగా బయలుదేరుతారు, యుద్ధానికి బయలుదేరినట్టు. అక్కడ వాల్మీకి మహర్షి అద్భుతంగా రాస్తారు. యస్యేహం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్తాయ ధారయత్య నిశాందరం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజ పృథివ్యాశపి నిర్భేద్యో దృష్టయేన సనాతనః అని. 60,000 మంది ఒక్క కపిల మహర్షి మీద యుద్ధానికి ఆయన బయలుదేరినప్పుడు కపిల మహర్షి ఆ హుంకారం ఆ యొక్క ధ్వని విని కళ్ళు తెరిచి ఆయన యొక్క క్రోధాగ్ని పెట్టి అవతలకి బయట పెట్టి హుంకారం చేస్తాడు. ఆ హుంకారానికే 60,000 మంది భస్మీభూతులై అక్కడ కిందకి పడిపోతారు. కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారం. మనకి దశావతారాలు కాకుండా 24 అవతారాలు చెప్తాం కదా భాగవతంలో. అందులో కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టిన కొడుకు కపిలుడు. ఆయన చెప్పిన ఆ కపిల గీత ఏదైతే ఉంది అదే గర్భోపనిషత్తు. అలాంటి కపిల మహర్షి తపస్సు చేసుకుని ఉండగా వీళ్ళు ఆయన మీద యుద్ధానికి అని బయలుదేరితే ఆయన కోపాగ్నికి తట్టుకోలేక భస్మీభూతులై కింద పడిపోతారు. పడిపోయిన తర్వాత వీళ్ళు ఎంతసేపు అయినను రాలేదు 60,000 మంది కుమారులు. అక్కడ సగరుడు చింతిస్తూనే ఉన్నాడు, ఏంటి బిడ్డలందరూ వెళ్ళారు, ఇంతసేపు అయినను రాలేదు అని చెప్పి. శ్రుత్వాతు వచనం తేషం కపిలో రఘునందనః రోషేణ మహావిష్ణు హుంకార మకరోత్తత అని వాల్మీకి అన్నట్టు ఆ యొక్క హుంకారానికి భస్మమై పడిపోయారు కాబట్టి ఇంక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి రాలేరు. సగరుడు ఎంత వేచి చూస్తున్నా వాళ్ళు రారు కాబట్టి ఇంకొక కొడుకైన అసమంజసుడు కొడుకే కానీ పేరుకి కొడుకు కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఒక సైకో పర్సనాలిటీస్ అని అంటాం కదా మనము, అలాంటి ఒక ట్రైట్స్ ఉండటం వల్ల అతను సరియు నది ఒడ్డున చిన్నపిల్లల్ని ఆ నీటిలోకి పడేస్తూ ఉండేవాడు. దానివల్ల ఆ చిన్నపిల్లలంతా చనిపోతూ ఉండేవాళ్ళు. ఎంతైనా రాజు కొడుకే కదా అని చెప్పి ఆ ఊరి జనాలంతా ఊరికే ఉండేవాళ్ళు. కానీ ఒక లెవెల్ ఒక మితి దాటిపోయిన తర్వాత హానికరం కదా,
వెళ్ళి సగరునికి చెప్తే ఇలా మీ కొడుకు అసమంజసుడు, మా బిడ్డలందరినీ చంపేస్తున్నాడు అని అంటే అప్పుడు ఒక్కగానొక కొడుకు అని కూడా ఆలోచన చేయకుండా లోక కళ్యాణం కోసము సమాజాని కోసము ఆ సగరుడు అసమంజసుని రాజ్య బహిష్కరణ చేసేస్తుంటాడు. ఆ అసమంజసుని కొడుకు అంశుమంతుడు ఇంకా రాజ్యంలోనే ఉంటాడు, అంటే మనవడు, సగరుని యొక్క మనవడు. ఆ అంశుమంతుని పట్టుకొని చెప్తాడు, మీ చిన్నాయనలందరూ సగరులందరూ ఇలా యాగాశ్వం కోసమని బయలుదేరి ఇంకా రాలేదు, వాళ్ళ కోసము యాగాశ్వం కోసము అసలు వీళ్ళు ఏమయ్యారో తెలుసుకొని బయలుదేరేంత వయసు నాకు లేదు, నువ్వు వెళ్ళి తెలుసుకొని రా అని చెప్పి అంశుమంతుని పంపిస్తాడు. పంపిస్తే అంశుమంతుడు బయలుదేరి వాళ్ళు ఏ ఏ ప్రాంతంలో తిరిగారో అక్కడంతా తిరిగి వాళ్ళు ఏ మార్గంలో పాతాళానికి వెళ్ళారో అదో మార్గానికి ఆ ప్రాంతం దగ్గరకు వస్తాడు. అతను వస్తే అతను కూడా దిక్పాలకులు కనిపిస్తారు. అయితే ఇతను వాళ్ళకి ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేసి ప్రణామాలు చేస్తాడు. తర్వాత అష్టదిగ్గజాలు కనిపిస్తే వాళ్ళకి ఒక్కొక్క అష్టదిగ్గజాల్లో ఒక్కొక్క గజానికి ప్రదక్షిణ చేసుకుంటూనే ముందుకెళ్తాడు. ముందుకెళ్ళి ఆ పాతాళ లోకానికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రేతాలుగా పడున్నారు అతని యొక్క తండ్రులు. వాళ్ళని చూసి అతను భయవిహ్వలుడైపోతాడు. చూసి అసలు ఏంటి ఇలా పడిపోయి ఉన్నారు అని చెప్పి ఆ భయంతో వాళ్ళకి ఇంకా ఎప్పటి నుంచే పడున్నారో అలా అతను కూడా తెలియదు. ప్రేత సంస్కరణ చేయలేదు అని అంటే వాళ్ళకి ఇంకా ఉత్తరగతులు దక్కవు కాబట్టి ఎంతైనా కొడుకు పుత్రపంచకంలో వస్తాడు కాబట్టి ఇతనే చేద్దాము, వీళ్ళకి కార్యము తర్పణ ఇద్దాము అని చెప్పి అక్కడే ఉన్న కొన్ని నదీ జలాలు తీసుకొని వాళ్ళకి తర్పణ ఇవ్వడానికి బయలుదేరుతాడు. వెళ్తే ఆ తర్పణ వాళ్ళకి అందకపోతే అసలు ఎందుకు అందట్లేదు అని చెప్పి ఆలోచన చేస్తే అక్కడికి గరుత్మంతుడు వస్తాడు. వచ్చి ఆయన చెప్తాడు, చూడు నాయన, వీళ్ళు చనిపోయింది ఏదో ఆకస్మికంగానో ఏదో కాదు, వీళ్ళు ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని యొక్క క్రోధానికి వశులై భస్మీభూతులైపోయారు. ఇలాంటి వాళ్ళు ఉత్తరగతులు పొందాలి అని అంటే, వీళ్ళకి తర్పణ ఇవ్వాలి అని అంటే మామూలు నదీ జలాలతో కుదరదు. దేవగంగ అయిన గంగా నది, సురగంగానే రావాలి. అలాంటి గంగా నది వస్తే గనుక ఒక్క సెకండ్ అండి. హలో సార్, వస్తుందా వాయిస్? నాది మ్యూట్లో మాట్లాడేస్తుంది సార్. ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్. ఓకే ఓకే. సో గరుత్మంతుడు చెప్తాడు, ఆ సురగంగా గనక వస్తే మాత్రమే వీళ్ళకి ఉత్తరగతులు దొరుకుతుంది అని అంటే అప్పుడు అంశుమంతుడు, అతనికి అంత తపశ్శక్తి లేదు, తపస్సు చేసే తీక్ష్ణత కూడా లేదు. అందుకని అతను బయలుదేరి అసలు ఇతను వచ్చిన సమాచారం ఎందుకంటే ఆ యాగాశ్వను పట్టుకొని ఇలా సగరులకి ఏమైంది అనే ఒక సమాచారం తీసుకొని వెళ్ళి సగరునికి చెప్తాడు. తాత అయిన సగరునికి చెప్పి యాగాన్ని అయితే పూర్తి చేస్తారు, పూర్ణాహుతి చేస్తారు. కానీ అక్కడ బూదికొప్పలుగా పడిపోయిన తండ్రులకి ఉత్తరగతులు కల్పించలేకపోతాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పట్టాభిషేకం ఇతనికి అవుతుంది. ఇతనే రాజు అవుతాడు. ఇతను రాజు అయిన తర్వాత మంచి పరిపాలన చేసి కొన్నేళ్ల తర్వాత విధివశం అయిన తర్వాత ఇతని కొడుకైన దిలీప మహారాజు పట్టాభిషేకం పొందుతాడు. దిలీప మహారాజు ఇక్ష్వాకు వంశంలో ఒక అమూలమైన ఒక రత్నం అని చెప్పొచ్చు. కాళిదాసు రఘువంశం రాస్తే ఈయన్నే ప్రధాన నాయకుడిగా పెట్టుకున్నాడు. ఆ దిలీప రాజర్షి, ఆయన నిజానికి రాజర్షినే. ఆయన పరిపాలనలో ఇక్ష్వాకు వంశం చాలా బాగుండింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన కొడుకైన భగీరథుడు రాజు అవుతాడు. భగీరథుడు రాజు అయినప్పుడు ఆ అయోధ్యకి, కోసల దేశానికి ఒక అరిష్టం వచ్చి పట్టుకుంటుంది. ఒక భయంకరమైన క్షామం వస్తుంది కోసలకి. వస్తే ఆ క్షామం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పి దానికి పరిష్కారం ఏమి అని చెప్పి మంత్రుల్ని, పండితుల్ని అందరినీ ఆయన విచారిస్తే వాళ్ళు జవాబు చెప్తారు, మీ వంశంలో మీ పూర్వీకులు, మీ తండ్రి వాళ్ళకి సంస్కారం చేయక ప్రేతాలుగా పడి ఉన్నారు పాతాళ లోకంలో. వాళ్ళు 60,000 మందిను అలా ప్రేతాలుగా ఆర్త నినాదాలు చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క తపో ప్రకంపనలు మన రాజ్యానికి అరిష్టాలుగా పట్టుకున్నాయని చెప్తారు.
ఇది యాక్చువల్లీ యోగ రహస్యాలు ఇవి. అంటే ఏదైనా ఒక వంశంలో ఒక ఉత్తరగతిని కర్మ చేయని ఒక ప్రేతం ఏదైనా ఉంటే అది కేవలం ఆ ఒక్క కుటుంబాన్ని కాకుండా ఆ మొత్తం ప్రాంతాన్ని కూడా పట్టుకుంటుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడతాయి, గరుడ పురాణంలో కూడా. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్పాలి పట్టుకోవడానికి అని అంటే, ఒక సినిమా ఉదాహరణ అయినను ఇది బాగా తెలిసిన వాళ్ళు రాసినట్టున్నారు. మీకు అరుంధతి సినిమా చూస్తే అందులో ప్రధాన పాత్ర యాంటాగనిస్ట్ విలన్ని ఒక ఇంట్లోనే సమాధి చేస్తుంది అరుంధతి అని ఆవిడ. చేసిన తర్వాత సమస్య ఎక్కడితో పూర్తయింది అని అనుకుంటే కొన్ని రోజులకి ఆ గద్వాల్ సంస్థానానికంతా ఒక క్షామం వచ్చి పట్టుకుంటుంది, భయంకరమైన ఒక క్షామం. ఆ తర్వాత దానికి పరిష్కారం ఏంటి అని ఆమె వెతుక్కుంటూ వెళుతుంది, అది వేరే కథలేండి. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, అది ఒక ప్రేతం అనేది దానికి సంస్కరణ సరిగ్గా జరగక ఉండిపోతే అది కేవలం మా ఒక వంశాన్ని కాకుండా ఇడీ ప్రాంతాన్ని పట్టుకుంటుంది. సో అది మనకి శాస్త్రాల్లో ఉన్న విషయమే. ఇక్కడ మనకి అది కనిపిస్తుంది. భగీరథుడు రాజుగా ఉన్నప్పుడు కోసల దేశంకి వచ్చిన ఆ క్షామం అతను వంశంలో చేసిన ఒక పొరపాటు వల్లే వచ్చింది కాబట్టి ఆ వంశంలో ఉన్న ఇతను ఒక్కడే కాబట్టి ఉండేది, ఆ బాధ్యతనంతా ఇతను తీసుకొని తపస్సు చేయడానికి అని చెప్పి ఆ రాజ్యభారం అంతాను మంత్రులకి అప్పగించేసి ఆయన తపస్సులకు వెళ్ళిపోతాడు. గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. మొట్టమొదట గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక 1000 ఏళ్ళు కందమూలాలు మాత్రమే తినుకుంటూ బ్రహ్మదేవునికై తపస్సు చేస్తాడు. ఊర్ధ్వబాహు పంచతపః మాసరవో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః అని వాల్మీకి మహర్షి అంటారు. అలా ఆ గోకర్ణ క్షేత్రంలో 1000 ఏళ్ళు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అయితే ఈయన బ్రహ్మదేవునికి అయ్యి ఎందుకు తపస్సు చేశాడు అని అంటే, మనకి ఒక నది ప్రవహించాలి అని అంటే అది ఆ నది ఎక్కడెక్కడ ప్రవహించాలి, దాని యొక్క దిశా నిర్దేశం ఏంటి అనేది బ్రహ్మదేవుడే చేస్తాడు అని చెప్పి శాస్త్రం. అందుకనే బ్రహ్మదేవునికై తపస్సు చేస్తాడు ఈయన. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు. అయిన తర్వాత భగీరథుడు ఆయన యొక్క తపో ఉద్దేశం చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు చెప్తాడు, అవును సులభంగా దేవనదిగా ప్రవహిస్తుంది, కానీ గంగా నది భూమి మీదకి రావాలి అని అంటే భూమికి పట్టుకునే శక్తి లేదు. ఆవిడ యొక్క ఓగాన్ని, ఆవిడ యొక్క రభసాన్ని పట్టుకోవడానికి ఒక పరమశివుడు వల్ల మాత్రమే అవుతుంది. ఆయనకై తపస్సు చేయి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశం చేస్తే అప్పుడు ఆ భగీరథుడు శివుని కోసం అయ్యి అని చెప్పి అతను కైలాస పర్వతం దగ్గర, మనం ఇందాక రుద్రప్రయాగ అని అన్నాం కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. అక్కడ పంచాగ్ని తపస్సు చేస్తాడు అతను. పంచాగ్ని తపస్సు అని అంటే 4 దిక్కుల్లోనూ అగ్నిని ఆవాహన చేసుకొని 5వ దిక్కుగా ఆకాశ మార్గంలో ఉండే సూర్యదేవుణ్ణి చూసుకుంటూ చేసే ఒక భయంకరమైన తపస్సు. అలా పంచాగ్ని తపస్సు చేసి ఆయన ఒక శరీరం అంతా డస్సిపోయి ఆయన అస్థికలు మాత్రమే, అంటే ఎముకలు మాత్రమే ఉండిపోతాయి. అంత భయంకరమైన తపస్సు చేస్తాడు ఆయన. ఆ కాలంలో అస్థికలు ఉన్నా కూడా ప్రాణం ఉండేది అని చెప్తారు, త్రేతాయుగంలో సత్యయుగంలో కూడా. సో అలాంటి భయంకరమైన తపస్సు చేస్తే శివుడు సాక్షాత్కరిస్తాడు. పార్వతీదేవి సమేతంగా శివ సాక్షాత్కారం ఆయనకు అవుతుంది. భవాంగ పతితంతోయం పవిత్రమితి పశుపు తతో హైమవతి జ్యేష్ఠ సర్వలోక నమస్కృత అని అన్నట్టు అలా ప్రత్యక్షమవుతాడు శివుడు. ప్రత్యక్షమయ్యి ఆయన భగీరథుని యొక్క తపస్సుకి మెచ్చి అసలు ఒక వంశంలో ఉన్న పూర్వీకుల కోసమని ఇతను వాళ్ళు ఉత్తరగతులు పొందాలి అని, ఆ సమాజానికి అతని యొక్క రాజ్యానికి మంచి జరగాలని, ఈ రాజు ఎంత తపస్సు చేశాడో అని పొంగిపోయిన శివుడు ఆయనకి అనుగ్రహించాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడు గంగా నదిని అక్కడికి ప్రవేశపెట్టి గంగా నదిని అడిగితే గంగా నది ఒప్పుకుంటుంది, కానీ భూలోకానికి రావడానికి ఆవిడ యొక్క రభసాన్ని ఓగాన్ని ఎవరు వహిస్తారు అని అంటే శివుడు వహిస్తాడు అన్నప్పుడు ఆవిడ కొంచెం కింద చేసి మాట్లాడుతుంది శివుడిని, అసలు శివుడు పట్టుకోగలడా నా ఒక రభసాన్ని అన్నప్పుడు అప్పుడు శివుడు ఆయన యొక్క జటాజుటం తీసి
ఆయన ఒక జటాజూటంలో గంగా నదిని బంధిస్తాడు. ఆ జటాటవీ గలజ్వల ప్రవాహ పావిత స్థలే గలేవ్యలంబలంబితం భుజంగతుంగమాలికం డమడ్ నినాదవడ్డమర్వ తాండవం చకార చండ తాండవం తనోతున శివం అని ఆ రావణుడు కీర్తిస్తాడు కదా. అలా ఆయన యొక్క జటాజూటంలో గంగ బందీ అయిపోతుంది. బందీ అయిపోయిన గంగని మళ్ళీ భగీరథుడు ప్రార్థన ద్వారా ఆ గంగా నదిని ఆ శివుని యొక్క జటాజుటం నుంచి భూలోకానికి ప్రవాహింపచేస్తాడు శివుడు. మీరు ఎప్పుడైనా రాజా రవివర్మ గారిది గంగావతరణం పెయింటింగ్ చూస్తే దీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరణ చేస్తాడు ఆయన. అతాయ రాజ పుణ్యాస్మ జ్యేష్ఠే మాసే శుభేహని అస్తయం మంగళే దిన శుక్లపక్షే మహామునే అని జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథిలో హస్త నక్షత్రంలో గంగా నది భూలోకానికి వస్తుంది. ఆరుహోతం రథ దివ్యం శంఖం మహాశ్వనం మహాబాహు అన్నట్టు ఆ గంగా నది ప్రవాహం జరిగితే ఒక గొప్ప రథాన్ని, దివ్య రథాన్ని తయారు చేసుకున్న భగీరథుడు ఈయన చేతిలో ఒక దివ్య శంఖాన్ని పట్టుకుని మేరు పర్వతం దగ్గర నుంచి గొప్ప శంఖారోహం చేసుకుంటూ బయలుదేరుతాడు. ఆయన ముందు వెళుతూ ఉంటే గంగానది వెనకాల వస్తూ ఉంటుంది. ఆ శంఖారోహం కూడా ఎలా ఉండేది అంటే ఆ రాగద్భవం మహాశంఖం యుగాంత జలదర్శనం అని చెప్పి అంటారు. అంటే ఆ శంఖం ఆయన పూరిస్తూ ఉంటే ఏదో ప్రళయకాలంలో మేఘ గర్జనం లాగా వస్తూ ఉండేదంట. అలా ఆయన శంఖం పూరించుకుంటూ ముందెళుతూ ఉంటే వెనకాల నుంచి గంగా నది ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. రంగతుంగ తరంగ సంగములతో రంజిల్లు గోశంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ చెల్పుతూ జంగలింజు నభో భాగము నుండి జారన్ గంగమ్మునన్ దాల్చితే శిరమునున్ రంజిల్లుతున్ శంకర అన్నట్టు అలా ఆ గంగా నది అంత వైభవంగా వెనకాల నుంచి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన గంగా నది ఆ హిమావత్ పర్వతంకి దాటి వచ్చినప్పుడు 7 పాయలుగా బయలుదేరుతుంది. అంటే తూర్పుకి హ్లాదిని పావని నళినిగా, పడమటికి సుచక్షు సీత సింధుగా బయలుదేరి దక్షిణానికి వెళ్లే గంగా నది భగీరథిగా ప్రయాణం చేసి ఆ భగీరథిని వెంటనే బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ జుహ్ను మహర్షి ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ జుహ్ను మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరిన గంగ ఆ ఆశ్రమాన్నంతా ఆమెలో కలుపుకొని తీసుకుని వెళ్ళిపోతే ఆమె యొక్క రభసాన్ని చూసిన ఆ జుహ్ను మహర్షి వచ్చి ఆయన తపశ్శక్తి అనంతా వాడి గంగా నదిని ఆయన ఒక కమండలంలోకి పట్టుకునేసి ఆపోషణ పట్టేస్తాడు. చేస్తే అప్పటి వరకు అంత అంటే ప్రవాహం వచ్చిన గంగా నది ఒకేసారికి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ భగీరథుడు చూస్తాడు, వెనక్కి తిరిగి వస్తాడు, ఏమైంది అని చూస్తే జుహ్ను మహర్షి ఆపోషణ పట్టేసి ఉన్నాడు. అప్పుడు ఆయన్ని ప్రార్థించుకొని ఆయన్ని అడుక్కుంటే ఆయన ఎంతైనా ఋషి కాబట్టి కనికరించి గంగని ఆయన చెవి ద్వారా వదిలేస్తాడు. అప్పుడు జుహ్ను మహర్షి నుంచి బయలుదేరింది కాబట్టి జాహ్నవి అని చెప్పి అలా గంగా నది ప్రవహిస్తుంది. అలా బయలుదేరే గంగా నది ఇటు దేవలోకం నుంచి బయలుదేరి భూలోకానికి వచ్చి మళ్ళీ భూలోకం నుంచి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ సగరుల్ని అందరినీ తరింపచేసి పాతాళ గంగ అంటే త్రిపదగామిని అవుతుంది. ముల్లోకాల్లో ప్రవహించే గంగ అవుతుంది. గంగా నది ఆ సగరుల యొక్క బూది కుప్పల్ని తాకిన వెంటనే వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ పాతాళ లోకం నుంచి వీళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్తుంటే అసలు గంగా నది భూలోకానికి వచ్చింది అని తెలిసిన దేవుళ్ళు అందరూ పైనుంచి ఊర్ధ్వలోకం నుంచి కిందకు వస్తూ ఉంటారు గంగలో స్నానం చేద్దాము అని చెప్పి. ఇదొక చాలా విచిత్రమైన ఒక దృశ్యం అది. అలా గంగావతరణాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. అలాంటి గంగా వైభవం, గంగావతరణం మనకి అప్పటి నుంచి మనకి గంగా నదికి ఉన్న విశిష్టత ఏంటంటే పురాణాల్లో చెప్పుకునే నది మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అది మనకు ఉన్న వైభవం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో తూర్పుకి హ్లాదిని పావని నళినిగా బయలుదేరింది అని, పడమటికి సుచక్షు సీత సింధుగా బయలుదేరి దక్షిణానికి వెళ్ళిన భాగీరథి మనకి ఇప్పుడు గంగాద్వారం అంటే హరిద్వార్ అని ఏదైతే పిలుస్తామో గంగాద్వారం, అక్కడి నుంచి ఆవిడ ఒక ప్రవాహం మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న స్థానేశ్వర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణం నుంచి తూర్పుకు తిరిగి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాగ్ దగ్గర యమునా నదిని, గుప్తగామిని అయిన సరస్వతి నదిని కలుస్తుంది త్రివేణి సంగమం దగ్గర. ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదా, అక్కడ
ఇంకక్కడి నుంచి బయలుదేరే గంగ మళ్ళీ ఉత్తరానికి తిరిగి కాశీ దగ్గరకు వచ్చేసరికి అక్కడ సడన్ గా ఉత్తరానికి వైపు తిరుగుతుంది. అది ఎలా అంటే కవులు వర్ణిస్తారు. అంటే చాలా దూరం వచ్చిన గంగా ప్రవాహం, గంగా నది ఆవిడకేమో పుట్టిల్లు గుర్తొచ్చిందా అన్నట్టు ఉత్తరానికి తిరిగింది అని చెప్పి వర్ణిస్తారు. అలా తిరిగి మళ్ళీ అక్కడున్న చిన్న నదులు గోమతి కానీ, కౌశికి కానీ, అయోధ్య వైపు వెళితే సరయూ నది కానీ, అవన్నీ కలుపుకుంటూ తనలో బెంగాల్ వైపు వెళుతుంది. మన సుందర్బన్స్ అని అంటాం కదా, ఆ ప్రాంతం వైపు వెళ్ళి అక్కడున్న ఉపనదులన్నీ తనతో చేర్చుకొని కలకత్తా దగ్గర హూగ్లీ నది అనే ఒక ఉపనది, అది కూడా గంగా నది ఒక ఉపనదినే, అవన్నీ ఉపనదులు ఈమెలో తీసుకొని చిట్ట చివరికి బెంగాల్ దగ్గర గంగాసాగర్ అనే పిలువబడే చిట్ట చివరి క్షేత్రం దగ్గర ఆవిడ సముద్రానికి వెళ్ళిపోతుంది. అంటే ఈ మొత్తం యానం గనక మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు ఒక 2600 కిలోమీటర్లు. ఇంత సుదీర్ఘమైన ప్రవాహం గంగా నదిది. ఇంత ఈ ప్రవాహంలో ఆవిడ ఎంతమంది జీవరాశులను చూసిందో, ఎంత మనుషులను చూసిందో, ఎంతమంది కవులను చూసిందో, ఎందరో ఋషులను చూసిందో, రోజు స్నానం చేసే వాళ్ళు ఎందరిని చూసిందో, ఎంతమంది దేవతా పురుషులు, సిద్ధులు, వీళ్ళందరినీ చూసిందో అసలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి కథ ఒక్కొక్క పర్వం అయిపోతుంది. అంత ఉంది. గంగా నది గురించి మనకి సాహిత్యంలో కానీ లేదా ఇతర వాంగ్మయంలో ఏమేమి ఉంది అని చెప్పి జస్ట్ ఒక క్లుప్తంగా తెలుసుకుంటే, గంగా నది గురించి మనకి వేదం నుంచినే ప్రస్తావన వస్తుంది. వేదంలో గంగా సూక్తం అంటే నదీ సూక్తం, ఇమమ్మే గంగే సరస్వతి యమునే శతదృస్తోమగుప్తం సచతః పరుష్ణీ అసక్నియమ రుద్వృద్దే వితస్తాయర్చకియ శృణువ శుశోమయ అని చెప్పి నదీ సూక్తం ఏదైతే వస్తుంది, అక్కడ గంగా నది యొక్క ప్రస్తావన వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో 2 సార్లు వస్తుంది గంగా నది యొక్క ప్రస్తావన. ఆ తర్వాత మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టు రామాయణంలో, తర్వాత మహాభారతంలో కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కావ్యాల వైపు గనక వెళితే కాళిదాసులో ప్రత్యేకంగా గంగా నది కనిపిస్తుంది. కాళిదాసు రఘువంశంలో కుశమహారాజు ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేసేవాడు అని చెప్పి ఆయన వర్ణిస్తాడు. రఘువంశంకి 27 రాజులు ఉంటారు. అందులో ఒకానొక రాజు కుశుడు, అంటే రాముని యొక్క కొడుకు కుశలవులు. ఆ కుశమహారాజు ప్రతిరోజు గంగా స్నానం చేసేవాడు అని చెప్పి కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తాడు. సపూర్వజాన కపిలేన రోషాత్ భస్మశివశేఖీకృత విగ్రహాణం సురాలయ ప్రాప్తి నిమిత్త బంధ త్రిశోతరం నౌలీలితం వందే అని చెప్పి అంటాడు ఆయన. అలా కాళిదాసు రఘువంశంలో గంగా నది కనిపిస్తుంది. తర్వాత కాళిదాసుదే మేఘ సందేశంలో కూడా గంగా నది గురించి 2 చోట్ల ఆయన అంటాడు. తస్యాపాతుం సురగజ ఇవ వ్యోప్ని పశ్చార్దలంబి త్వంచేదిచ్చ స్ఫటిక విశదం తర్క ఏస్తీర్య గంబాహ సస్స పర్యంత సపది భవత శ్రోతసి ఛాయాసౌ స్వాదస్థానో ఉపగత యమున సంగమేవాభిరామ అనే చోట, తర్వాత ఇంకో చోట ఆ మేఘుడు అలకాపురి వైపు బయలుదేరితే గంగా నది అక్కడ ఎలా వస్తుందని చెప్పి వర్ణిస్తాడు. తస్మాత్ గచ్చే రనుకనకలం శైల రాజావతీర్ణం జహ్నో కన్యం సగరతనయ స్వర్గ సోపాన పంక్తిం గౌరీ వక్త్ర భ్రుకుటి రజతాం యా విశ్వసేవాప్యనైహి శంభో కేశ గ్రహణ మకరో ఇందులర్నోగ్రమస్త అని చెప్పి రాస్తాడు. ఆ గంగా నది ఎలా కనిపిస్తుంది అని అంటే ఆయన అంటాడు, తస్మాత్ గచ్చే రను కనకలం. కనకల్ అని అంటే ఇప్పుడు మనం కనకల్ అని అంటాం, అది కనకల తీర్థం. అది హరిద్వార్ దగ్గర కనిపిస్తుంది. ఆ హరిద్వార్ దగ్గర గంగా నది చాలా శ్వేతవర్ణంలో చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. దాన్ని, ఆ గంగా నదిని నువ్వు దర్శనం చేయి ఓ మేఘమా అని చెప్పి ఆయన రాస్తాడు అక్కడ. ఆ కనకల్, ఈ కనకల్ అనే పేరే దానికి ఎందుకు వచ్చింది అంటే అక్కడ కనక అంటే బంగారు అక్కడ దొరికేది కాబట్టి దాన్ని కనకల్ అని అంటారు. ఈ కనకల్ అనే ప్రదేశం గురించి మనకి స్కాంద పురాణం రేవాఖండంలో కూడా కనిపిస్తుంది. కలకో నాత్ర ముక్తిం వైభజతే తత్రమజనాత్ అత కనకలం తీర్థం నామ్న చక్రు మునీశ్వర అనే చోట ఈ కనకల గురించి అదొక తీర్థక్షేత్రం ఒకప్పుడు. సో అక్కడ మనకి కాళిదాసు గంగానది గురించి వర్ణిస్తాడు. ఇకపోతే మళ్ళీ సాహిత్యంలో గంగానది గురించి ఇంకెవరు వర్ణించారు అని అంటే భర్తృహరి మనకి 3 శతకాలు ఇచ్చాడు.
ఆయన త్రిశతక కవి, నీతి శతక, శృంగార శతక, వైరాగ్య శతక. ఇందులో నీతి శతకంలో ఒక శ్లోకం దగ్గర గంగా నది గురించి ఆయన వర్ణిస్తాడు. శిరశ్చార్వం స్వర్గ పశుపతి శిరస్థా క్షితిధరం మహిద్రా తుత్తుంగా తవని మవనే చాపి జలధిం అదోదో గంగాయం పదముపగతస్తోతుమతవ వివేక భ్రష్టానం భవతి వినిపాత శతముఖ అని చెప్పి. అంటే ఒక వివేక భ్రష్టుడైన ఒక వ్యక్తి అతని యొక్క ఉద్ధతి నుంచి కిందికి ఎలా పడిపోతాడు అనే ఒక క్రమం వర్ణిస్తూ ఆ ఒక జీవి పడే యాతనని ఆయన గంగా నది యొక్క ఇది ఉపగమం ఉందో హిమాలయాల నుంచి పాతాళ లోకానికి, దాన్ని అడ్డు పెట్టుకుని వర్ణిస్తాడు. సో అలా అక్కడ అలాంటి సాహిత్యంలో కూడా, శతక సాహిత్యంలో కూడా గంగా నదిని వర్ణించారు కవులు. ఇకపోతే మనం ప్రతిరోజు చేసుకునే నిత్య నైవేద్యంలో గంగా నది గురించి చెప్తాం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్త కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని చెప్పి. నేను ఇందాక చెప్పినట్టు గంగా నది ఆ హిమవత్ పర్వతం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, సంజీవిని పర్వతం ఇవంతా అక్కడే కదా ఉండేది, ఔషధి ప్రస్థం హిమాలయాలోనంటే. ఆ ఔషధులన్నీ ఆవిడ రసవత్తరంగా అంటే రసవాహినిగా తీసుకొని వస్తుంది కాబట్టి గంగా నదిని తాగే అతనికి రోగాలు ఉండవు అని చెప్తారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్త కళేబరే ఔషధం జాహ్నవీతోయం. ఎలాంటి వ్యాధులు వచ్చిన శరీరానికి ఔషధం ఏంటి అంటే జాహ్నవీతోయం, గంగా నదిని ఔషధం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇకపోతే మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు గంగా నది యొక్క మహత్వం చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అసలు భీష్ముడే గాంగేయుడు. గంగా నది కన్న బిడ్డ. ఆవిడ 8 మంది బిడ్డల్ని 8 మంది గర్భాలని దాల్చినా కూడా అష్టమ గర్భమైన భీష్ముడిని ఆవిడ పెంచింది. ఆవిడే పెంచి అతన్ని పోషించి చివరి వరకు అతని ఒక అస్థికల్లో ఆవిడే కలుపుకుంది. అంటే బహుశా ఏ ఒక్క తల్లికి కలగని యొక్క ఖేదం గంగా నదికి కలిగింది. ఆవిడ పెంచిన బిడ్డని ఆ బిడ్డ యొక్క అస్థికలు ఆవిడలోనే కలుపుకుంటే మాత్రమే ఆ బిడ్డకి ముక్తి అనేది అసలు ఏ ఒక్క వాంగ్మయంలో కూడా మనం చదవం. అలాంటి ఒక దిశ గంగా నదికి కనిపిస్తుంది. అలా అనుశాసన పర్వంలో ఆ గంగాదేవి యొక్క మహత్వం చెప్తూ భీష్ముడు గంగా నది యొక్క ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందాలి అని అంటే అతను చేయాల్సిన 10 పనుల గురించి వర్ణిస్తాడు. అందులో ఆ 10 నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటి అని అంటే, 1, దూరం నుంచి అయినా గంగాదేవి స్మరణ చేస్తే ఆ వ్యక్తికి గంగా నది యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని. మనం ఇప్పుడు నిజానికి చేస్తున్నది అదే. మనం భౌతికంగా గంగా నదిని చూడక ఉన్న మానసికంగా ఆ నది గురించి స్మరణ చేస్తున్నాం కాబట్టి అలా దూరం నుంచి గంగా నది స్మరణ చేసేవానికి గంగా ఆశీర్వాదం ఉంటుంది అని అంటాడు. తర్వాత 2వ నియమం ఏంటంటే, పర్వకాలాల్లో ముఖ్యంగా వైశాఖ శుక్ల సప్తమిలో, తర్వాత సంక్రాంతి, కార్తీక పౌర్ణమి, ఈ తిథుల్లో గంగా స్నానం ముఖ్యంగా చేసే వాళ్ళకి ఆ నది యొక్క దేవత యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని అంటాడు. ఇకపోతే 3వది, గంగా నదిలో పూర్వీకులకి తర్పణ చేసే ఒక వ్యక్తికి గంగ యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని అంటాడు. ఇంకా 4వది, గంగా తీరంలో దానం చేస్తే, ఏ దానమైనా కానీ, వస్త్రదానం కానీ, గోదానం కానీ, ఏ దానమైనా చేయని, అన్నదానం కానీ, ఆఖరికి జ్ఞానబోధ చేసినా కూడా అది దానంకే వెళుతుంది కాబట్టి గంగా తీరంలో చేసిన దానానికి చాలా గొప్ప పుణ్యము అని చెప్పి భీష్ముడు అంటాడు. ఇంకా 5వది, గంగలో చేసే అస్థి సంచయం. సాక్షాత్ భీష్ముని అస్థి కూడా గంగలోనే సంచయం అయ్యింది. సో అలా అస్థి సంచయం చేసే వాళ్ళకి గంగ యొక్క అనుగ్రహం అని. తర్వాత గుమ్మడికాయ మీద ఒక దీపం పెట్టి గంగా నదిలో సంతాన ప్రాప్తికని వ్రతం చేస్తారు. అది ఇప్పుడు కూడా చేస్తారు. అది ఆ కాలం నుంచే ఉందనుకుంటాను. సో అలా చేసే వాళ్ళకి గంగ యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని. తర్వాత 7వది, గంగా జలం తాగటం. ఆ జలానికి నమస్కార బుద్ధితో ఒక ప్రదక్షిణ పూర్వకంగా ఒక తీర్థంగా తాగితే ఆ నది యొక్క అనుగ్రహము ఉంటుంది అని చెప్పి. తర్వాత గంగా జలం ఒక ప్రోక్షణ,
జస్ట్ మనం తాగకపోయినా ఆ నదిని మన నెత్తి మీద ప్రోక్షణ చేసుకుంటే ఆ యొక్క నది యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని. ఇంకా గంగా జల దానం అని కూడా చేస్తారు. మనం ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు కదా, వాటర్ బాటిల్ ఇచ్చి గంగాజల్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు డబ్బులకి అమ్ముతున్నారు. బట్ ఎవరైనా గంగాజలం అని చెప్పి ఇంకొక వ్యక్తికి దానం చేస్తే అప్పట్లో కుంభాల్లో ఇచ్చేవాళ్ళు. మీరు ఎప్పుడైనా అహల్యాబాయి హోల్కర్ ఒక చరిత్ర చదివితే ఆవిడ మహాశివరాత్రి వచ్చే సమయానికి భారతదేశంలో ఉండే ప్రతి శివాలయాలకి ఇక్కడ గంగోత్రి దగ్గర నుంచి గంగా జలాలని పంపించేది. అలా చేసే దానం గంగాజల దానం. సో 9వది గంగాజల దానం చేసే వాళ్ళకి గంగ యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని. తర్వాత 10వది మాఘమాసంలో గంగని తలుచుకొని ఉపవాసం చేసేది ఒక గొప్ప ఆరాధన అని చెప్పి ఇలా 10 లక్షణాలు 10 నియమాలు చెప్తాడు భీష్ముడు. ఇకపోతే మళ్ళీ గంగా నది గురించి ఎక్కడ చెప్పబడింది అని అంటే, మనకి శాస్త్ర గ్రంథాల్లో విద్యార్థి కల్పతరు అని ఒక లక్షణ గ్రంథం ఉంది. అందులో ఒక చోట చెప్తారు, విద్యా తీర్థే జగది విబద సాతవ సత్య తీర్థే గంగా తీర్థే మలిన మనస యోగినో ధ్యాన తీర్థే దారా తీర్థే ధరణిపతి దాన తీర్థే ధనాఢ్య లజ్జా తీర్థే కులయవతి పాతకం శారయంతి అని. అంటే ఎవరెవరికి పాపాలు ఎలా పోతాయి అనే దానికి అక్కడ ఒక చిన్న మార్గం చెప్పారు. ఎలా అంటే, జ్ఞానులకి విద్య అనేది తీర్థం. విద్య వల్లనే జ్ఞానులకి వాళ్ళు చేసిన పాపాలు పోతాయి. జ్ఞానిన విద్యా తీర్థం. సాధువులకి సత్యవాక్యే తీర్థం. సాధు సత్యవాక్ సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ న బ్రూయత్ సత్యమ ప్రియం అన్నట్టు ఆ సత్యవాక్య సాధువుల్ని తరిస్తుంది. అలానే యోగులకి ధ్యానం అనేది తీర్థం. ఒక క్షత్రియ రాజుకి రణరంగం యుద్ధ భూమి మాత్రమే తీర్థం. బాగా ధన సంపత్తి ఉన్న వ్యక్తికి ధనాఢ్యునికి కలియుగంలో ముఖ్యంగా దానమే తీర్థం. అలానే ఒక యువతికి సిగ్గు బిడియం ఇవే తీర్థం. అలా మాలిన్యం పొందిన మనసుకి గంగా తీర్థం అని చెప్పి చెప్తారు. విద్యా తీర్థే జగది విబద సాతవ సత్య తీర్థే గంగా తీర్థే మలిన మనస యోగిన ధ్యాన తీర్థే. మాలిన్యం పొందిన మనసుకి గంగా నదినే తీర్థము అని చెప్పి ఆల్మోస్ట్ ఇలాంటి ఒక భావం పట్టుకునే శంకరాచార్యులు భజగోవిందంలో మోహముద్గరంలో ఒక మాట అంటారు, భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అని. అంటే ఒక వ్యక్తి భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా లేదా గంగా నది ఒక నీటిలో ఒక్క బుట్టైనా తాగితే అతనికి తస్య యమేన చర్చ, మృత్యువుతో అతనికి ఇంకా చర్చ అనేది ఉండదు, అంటే ముక్తి పొందుతాడు అనే ఒక ఉద్దేశంతో ఆ మాట చెప్తారు. ఇకపోతే లోకంలో కొన్ని సుభాషితాలు కూడా గంగా నది గురించి ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పాలి అని అంటే, మనకి చాలా ఫేమస్ మాట ఒకటి, ఇది వాల్మీకి రామాయణంలో లేదు, ఇది అధ్యాత్మ రామాయణంలో ఉంది అని కొందరు అంటారు. జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటాం కదా. జనని జన్మభూమి ఈ రెండిటికి స్వర్గం కూడా దానికి మిగిలి కాదు అని చెప్పి దాని ఒక అర్థం. అలా ఇంకొక నానుడి కూడా ఉంది, జనని జన్మభూమిశ్చ జాహ్నవీ చ జనార్దన జనక పంచమశ్చైవ జకార పంచ దుర్లభ అని. అంటే జకారం జ అనే అక్షరం నుంచి వచ్చే 5 విషయాలు దీన్ని మించినవి ఏవి లేవు అని చెప్పి. ఏంటి 5 అని అంటే, జనని జన్మభూమిశ్చ, జనని అంటే అమ్మ, జన్మభూమి పుట్టిన ఒక ఊరు, తర్వాత జనక అంటే తండ్రి, 4వది జనార్దన అంటే పరమాత్మ, జాహ్నవి 5వది గంగా నది. జనని జన్మభూమిశ్చ జాహ్నవీ చ జనార్దన జనక పంచమశ్చైవ జకార పంచ దుర్లభ అని చెప్పి. సో అలా లోకంలో ఉండే నానుడి కూడా గంగా నది గురించి అలా వర్ణిస్తుంది. మనకి ఇప్పుడున్న ఆధునిక కాలంలో, ఇప్పుడున్న మన ఈ రోజుల్లో ఒక సంస్కృత కవి ఉన్నాడు, అభిరాజ రాజేంద్ర మిశ్రా అని చెప్పి. బహుశా ఆయన పేరు వినుండొచ్చిన ఎవరైనా. ఆయన రీసెంట్గా ఒక కొన్నేళ్ల క్రితం ఆయన రాసిన ఇడీ పుస్తకాలంతా ఒక వాల్యూమ్ సెట్గా తీసుకొస్తే 23,000 పేజీలు అయ్యింది. అంత సాహిత్యం రాసిన వ్యక్తి సంస్కృత భాషలో. ఆయన
గంగా విలసతి అని చెప్పి ఒక ఖండకావ్యం రాశారు. అందులో ఒక 100 శ్లోకాలు తో గంగా నదిని స్తుతిస్తాడు. సో అలా మనకిప్పుడు ఉన్న ఆధునిక కవుల్లో కూడా గంగా నది గురించి రాసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలా కవుల గురించి చెప్పుకున్నట్టయితే ఒక్క కవి గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్న కవి. కానీ తెలుగులో ఏ సాహిత్యం రాయలేదు. ఆయన రాసిందంతా సంస్కృతంలోనే. ఆయన ఎవరు అనంటే 16వ శతాబ్దంలో అమలాపురంలో ఉన్న జగన్నాథ పండితరాయ. ఈ జగన్నాథ పండితరాయ ఆయన సంస్కృతంలోనే ఆయన సాహిత్యం అంతా రాసింది. కాకపోతే ఆయనకి ఎక్కువ ప్రాశస్త్యం ఉన్నది కూడా ఈ సంస్కృత భాషలోనే. గొప్ప గొప్ప భాష్య గ్రంథాలు కూడా రాశారు. ఆయన ఉన్న కాలంలో ఏం జరిగింది అనంటే, ఆయన ఒకానొకప్పుడు షహజహాన్ ఒక ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆయన యొక్క ఏమంటారు కవిత్వము, ఆయన యొక్క బుద్ధి అంతాను అక్కడ ప్రదర్శనం చేసుకుంటే, షహజహాన్ యొక్క కూతురు అంటే దారషిక్ ఒక కూతురు లవాంగిక అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఈ జగన్నాథ పండితుని వివాహం చేసుకోవాలి అని ఉండేది. అయితే ఇతను అన్యమతస్థుడు, ఆవిడ అన్యమతస్థురాలు. వీళ్ళిద్దరికి వివాహం ఎలాగా అని చెప్పి ఈ జగన్నాథ పండితురాలిని ఇస్లాం మతానికి అతను చేరాలి అని చెప్పి పట్టుకున్నారు. అయితే అతను ఒప్పుకోకపోతే ఆయన్ని శిక్షించి ఆయనను ఈ పెళ్లి చేయాలి అని చేసుకున్నప్పుడు ఆయన ఏమన్నా చేసుకున్నాడంటే, ఆయన గంగా నది ఒడ్డున వెళ్ళి అక్కడ ఒక కళ్యాణం ఉంటుంది. దానికి 52 మెట్లు ఉంటాయి. ఆయన చెట్టు చివర పైన 52వ మెట్టు దగ్గర కూర్చొని గంగా నది గురించి ఒక్కొక్క పద్యమే రాస్తూ అంటే స్తోత్రం చేస్తూ ఉంటే, లోపల కూపంలో ఉన్న అంతర్జలంగా ఉన్న గంగా నది ఒక్కొక్క మెట్టే పైకి వస్తూ ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన చేసే స్తోత్రానికి గంగా నది గనక పైకి వచ్చేస్తే ఆ నదిలో ఒక సరోవరంలో పడి ఆయన చనిపోదాము అని చెప్పి ఆయన ఒక ఉద్దేశం. సరే, ఆయన మొట్టమొదటి స్తోత్రం చెప్తే ఒక మెట్టు పైకి వస్తుంది నీళ్లు. రెండో స్తోత్రం చెప్తాడు, రెండోసారి ఇలా పైకి వస్తుంది. ఇలా 52 సార్లు చెప్తే 52వ మెట్టు వరకు వచ్చేస్తుంది గంగా నది. అప్పుడు ఆయన శరీరాన్ని గంగార్పణం చేసేసుకుంటాడు. అలా ఆయన 52 మెట్లో ఉన్నప్పుడు చేసిన ఆ సంకీర్తన ఏదైతే ఉందో దాన్నే గంగా లహరి అని చెప్పి ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. ఆ గంగా లహరి దాదాపు 52 పంక్తులు 100 శ్లోకాలతో కూడి ఉంటుంది. లహరి అని అంటేనే అలా. మనకు సాధారణంగా లహరి అని అంటే శంకరులు రాసిన సౌందర్య లహరి, తర్వాత శివానంద లహరినే మనకి గుర్తొస్తుంది. కానీ చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, శంకరులది 4 లహరి సాహిత్యాలు ఉన్నాయి. సౌందర్య లహరి, శివానంద లహరి, ఆనంద లహరి, జీవన్ ముక్తానంద లహరి అని 4. అలా ఆ కోవకే చేరేది గంగా లహరి. ఇది జగన్నాథ పండితరాయ రాసింది. ఒక 3 ఏళ్ల క్రితం బెంగళూరులో స్టెల్లా మేరీ హై స్కూల్ కాన్వెంట్ దగ్గర రిటైర్డ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయిన అనంత లక్ష్మి నటరాజన్ గారు, ఆవిడ గొప్ప కర్ణాటిక్ సంగీత విదూషి. ఆవిడ 108 రాగాల్లో ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క స్టాంజా అంటే ఒక్కొక్క కీర్తన పాడుతూ ఈ మొత్తం గంగా లహరిని పాడింది 108 రాగాల్లో. అటు మేళకర్త రాగాలు, ఇటు జన్య రాగాలు 2 కలుపుకొని. సో అలా గంగా నది యొక్క గొప్ప భక్తుడు అని చెప్పుకోదగ్గ జగన్నాథ పండిత రాయుడు అతను తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి. ఈ జగన్నాథ పండిత గురించి పుల్లల శ్రీరామచంద్రుడు గారు ఒక పుస్తకం కూడా రాశారు. సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురణ చేశారు దాన్ని. ఇంకా గంగా నదికి అంత గొప్ప భక్తుల్లో మనకి మళ్ళీ అలాంటి ఒక భక్తుడు కనిపించేది ముత్తుస్వామి దీక్షితర్ యొక్క గురువు చిదంబరనాథ యోగి. ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీత త్రయంలో ఆద్యుడు. పురంధరదాసుల తర్వాత ముత్తుస్వామి దీక్షితర్నే మనం చెప్పుకుంటాం. ఆయన ఒకానొకప్పుడు కాశీలో ఉండేవాడు. కాశీలో చిదంబరనాథ్ యోగి గారి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు. ఈ చిదంబరనాథ్ యోగి ప్రతిరోజు గంగా స్నానం చేసి ఆ గంగా నదికి పూజలంతా చేసి ఆయన చేసే ఆ సంగీత కీర్తనలంతా ఆ నదిని చూసి ఆయన కొత్త కొత్త రాగాలు కనిపెట్టేవాడు. అంటే నేను ఇంత పూర్వమే అన్నట్టు నదికి నాదానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నది అనే పదం వచ్చిందే నాదం అనే దగ్గర.
మీరు ఈ 'సిరిసిరి మూవ' అనుకుంటాను ఒక సినిమా. 'సిరిసిరి మూవ' కాదు, 'స్వాతి కిరణం'. అందులో ఒక అబ్బాయి ఉంటాడు. వాడు ఆ నదిని చూసుకుంటూనే పాటలు పాడుతూ ఉంటాడు. 'సిరివెన్నెల' అనే సినిమాలో కూడా ఇలాంటి ఒక భావం కనిపిస్తుంది. సో అలా ఈ చిదంబరనాథ్ యోగి గంగా నది యొక్క ఒడ్డునే కూర్చొని ప్రతిరోజు ఏవో కొత్త కొత్త రాగాలు కనిపెట్టేవాడు. ఆయన అలా కనిపెట్టిన రాగాల్లోనే మనకి 72 మేళకర్త రాగాల్లో లేని కొన్ని రాగాలు ఏవైతే మాళవ పంచమం, మేఘరంజని, తర్వాత సరంగణిత, తర్వాత ఛాయా గౌళ రాగం, కుముదక్రియ రాగం, ఇలాంటి లక్షణ రాగాలన్నీ ఆ గంగానది యొక్క ఒడ్డునే ఆయన కనుక్కున్నారు. అలాంటి ఆయన ఒకానొకప్పుడు ముత్తుస్వామి దీక్షితాన్ని పిలిచి, గంగలో స్నానం చేయి, 3 సార్లు మునుగు, నీకు గంగానది ఏదైనా బహుమానం ఇస్తుంది అని అంటే ఆయన వెళ్ళి 3 సార్లు మునుకులేస్తాడు. వేస్తే మూడోసారి మునుకు వేసినప్పుడు ఆయనకి ఒక వీణ చేతికి దక్కుతుంది ముత్తుస్వామి దీక్షితర్కి. ఆ ఒక్క వీణకి పైన యాళి ఉండదు. యాళి లేని వీణను పట్టుకొని గంగ యొక్క బహుమానం ఇది, గంగా అనుగ్రహం ఇది అని చెప్పి ఆయన గంగామాం పాహి గిరీశ శిరస్థితే గంభీర కాయే గీతావాద్య ప్రియ అనే ఒక కీర్తన చేశాడు. అప్పుడు ఇంకక్కడి నుంచి మళ్ళీ ముత్తుస్వామి దీక్షితర్ యొక్క సంగీత ప్రయాణం దానికి అంతులేదు, ఇంకా మనకందరికీ తెలిసిందే. సో అలా సంగీత ఇటు సాహితీల్ని అంటే ఇందాక చెప్పుకున్న జగన్నాథ పండితుడు ఒక సాహితీ అయితే, ఇక్కడ ఒక సంగీతజ్ఞుడు కూడా అనుగ్రహించింది గంగా నది. ఇకపోతే గొప్ప గొప్ప యోగుల్ని, సిద్ధ పురుషుల్ని, అవధూతుల్ని కూడా ఆ గంగా నది ఆదుకుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే, స్వామి శివానంద గారు అందరికీ తెలిసిన వాళ్ళే. ఆయన రిషికేశ్లో లైఫ్ డివైన్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది కదా, ఆయనది మదర్ గంగా అని ఒక పుస్తకం ఉంటుంది. స్వామి శివానంద గారు యోగి కాబట్టి ఒక యోగి ఒక దర్శనంలో, యోగి యొక్క దృక్కోణంలో గంగా నదిని ఎలా దర్శనం చేస్తారు అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో, మదర్ గంగా పుస్తకంలో ఆయన ఒక చోట గంగ యోగి అనే ఒక చాప్టర్లో గంగ యోగుల గురించి వర్ణిస్తాడు. ఏంటి గంగ యోగులు అని అంటే, మనకి మహాభారతంలో జలస్తంభన విద్య దుర్యోధనుడు చేస్తాడు కదా, అలా యోగులు, అష్టసిద్ధులు పొందిన యోగులు జలస్తంభన విద్య ద్వారా గంగా నది యొక్క గర్భంలో ఇప్పటికీ కూడా తపస్సు చేసుకుని ఉన్నారు అని చెప్పి ఆయన ప్రస్తావన చేస్తారు. మనకి సదాశివ బ్రహ్మేంద్ర గారి జీవిత చరిత్ర చదివితే ఆయన ఒకప్పుడు కావేరీ నది యొక్క గర్భంలో అలా కొన్ని రోజులు తపస్సులో ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా బహుశా అలా ఉండుండొచ్చును. అది యోగ పరంపరకు చెందింది కాబట్టి ఎక్కువ మనం దాని గురించి ఎక్కువ చెప్పలేము. సో స్వామి శివానంద గారి మదర్ గంగ పుస్తకం చదివితే మీకు ఎక్కువ డీటెయిల్స్ అందరూ తెలుస్తుంది. ఇకపోతే మళ్ళీ గొప్ప గొప్ప వైయాకరణల్ని, న్యాయశాస్త్రజ్ఞుల్ని కూడా గంగా నది అనుగ్రహించింది. ఉదాహరణకి హలాయుధ కోశం రాసిన భట్టుమూర్తిని, హలాయుధ కోశంలో మనకి గంగా నదికి 46 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రము గంగా నది గురించి ఉంటుంది. అలా హలాయుధ కోశంలో 46 సార్లు గంగా మంత్రము. ఇంకా స్కాంద పురాణానికి వెళితే నాకు తెలిసి బహుశా మనకి సహస్రనామ పరంపరలో విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఏదైతే శివ సహస్రము చెప్తామో, ఇలా ఒక నదికి సహస్రనామం ఉండేది కేవలం గంగా నదికి మాత్రమే. అది స్కాంద పురాణం రేవాఖండంలో అగస్త్య మహర్షి చెప్తాడు గంగా సహస్రనామాలు అని చెప్పి. ఇప్పటికీ కూడా గంగా హారతి చేసేటప్పుడు కొన్ని పర్వదినాల్లో ఈ గంగా సహస్రనామమే పారాయణ చేస్తారు ఉత్తర భారతంలో. సో అలా ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. కృత్తివాస రామాయణం అంటే బెంగాల్ రామాయణం ఏదైతే ఉంది, అందులో కూడా గంగా నది గురించి వర్ణిస్తారు. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఎడ్వర్డ్ 6th అని ఎవరైతే ఒక రాజు ఉండే, బ్రిటన్ రాజు, దాదాపు ఒక 60 ఏళ్ల క్రితం మాట. ఆ ఎడ్వర్డ్ 6th బ్రిటన్ రాజు యొక్క కోరోనేషన్, పట్టాభిషేకం జరిగేటప్పుడు భారతదేశం నుంచి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వాళ్ళు ఇనాములు అంటే వాళ్ళ బహుమానాలు, గిఫ్ట్లు అన్ని పట్టుకుని వెళ్ళారు. వెళితే థేమ్స్ నది జలాలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళాడు ఆ ఒక కొరోనేషన్కి. అలా వెళితే మన భారతదేశం నుంచి జైపూర్ రాజా అయిన సవాయి మాధవ్ సింగ్ అనే ఆయన హరిద్వార్ నుంచి 650 లీటర్ల గంగా నదిని తీసుకెళ్తే
అక్కడ థేమ్స్ నదిని తీసుకుని వచ్చిన వ్యక్తి 40 రోజులు ప్రయాణం చేశాడు. కానీ అక్కడికి చేరేసరికి ఆ నది కొంచెం కలుషితం అయిపోయి, అంటే జలాలు కలుషితం అయిపోయి, అది ఒక ఏదో వాసన సరిగ్గా రాకపోవడంతో ఆ నదీ జలాన్ని ఆయన తీసుకోలేదు. కానీ ఈ సవాయి మాధవ్ సింగ్ 650 లీటర్లు సముద్ర ప్రయాణం చేసుకొని తీసుకెళ్లిన గంగా నది యొక్క జలం అప్పటి వరకు చాలా చైతన్యవంతంగా, చాలా ఫ్రెష్ వాటర్ గానే ఉంది. సో అదొక కితాబు చెప్పుకుంటారు గంగా నది గురించి చెప్పేటప్పుడు. ఇంకా గంగ శాసనాలు అని చెప్పి శాసన సాహిత్యం గనక మీరు చూస్తే, రాష్ట్రకూట రాజైన సువర్ణసేన దగ్గర నుంచి ఆ బరోడా శిలాకల్పలతకలైన యక్షకరణ, జబలాపుర శాసనాలు, వీరరాజేంద్ర కన్యాకుమారి శాసనాలలో కూడా మనకి గంగా నది గురించి ప్రస్తావన వస్తుంది. ఇంకా ఇవి జస్ట్ శాసన సాహిత్యాలు ఇవి మాత్రమే అయితే, స్తోత్ర సాహిత్యాల వైపు గనక మీరు వెళితే అక్కడ ఆల్మోస్ట్ ఒక సముద్రం అంత సాహిత్యం కనిపిస్తుంది గంగా నది మీద. స్టార్టింగే గంగాష్టకం వాల్మీకి మహర్షి రాసింది అని అంటారు. ఆ వాల్మీకి మహర్షి రాసిన గంగాష్టకం దగ్గర నుంచి, నేను ఇందాక చెప్పిన జగన్నాథ పండితుడు రాసిన గంగా లహరి నుంచి, శంకరాచార్యులు రాసిన గంగాష్టకం ఏదైతే ఉంది చాలా ఫేమస్, దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పద కమలే అని ఆ గంగాష్టకం చెప్పుకొని ఇప్పుడు కూడా ఆరతి చేస్తారు. శంకరాచార్యులు మన ఆచార్యులు పైకి ఎక్కువ నదీ స్తుతి చేసింది శంకరాచార్యులే. ఆయన నర్మదాష్టకం చేశారు, యమునాష్టకం చేశారు, గంగాష్టకం చేశారు, కాశీ పంచకంలో కూడా గంగా స్తోత్రం కూడా చేస్తారు ఆయన. ఇంకా పోతే కల్కి పురాణంలో గంగా స్తవం అనే ఒక స్తవం ఉంది, స్తవ సాహిత్యం. ఇంకా మళ్ళీ స్తోత్ర సాహిత్యానికి వెళితే టింబే మహారాజ్ అని మనకి ఒక గొప్ప అవధూత ఉండేవాడు. ఆయన పూర్వాశ్రమంలో వాసుదేవానంద సరస్వతి, ఆయన గంగా ద్వాదశ స్తోత్ర అని, ద్వాదశ స్తోత్ర పరంపరలో మనం 12 ఒక అంకెలు పెట్టుకొని రాసాం కదా స్టాంజాల్లో, అలా గంగా ద్వాదశ స్తోత్ర అని చెప్పి రాశాడు ఆయన. ఇకపోతే ధర్మసింధు దశహర గంగా అనే ఒక స్తోత్రం రాశాడు. మనం ఇప్పుడు కూడా హరహర గంగే హరహర గంగే అంటాం కదా, ఆ నినాదం ఇక్కడి నుంచినే వచ్చింది అని చెప్పి ప్రాజ్ఞులు అంటారు. ఇకపోతే కాశ్మీర్ శైవ దర్శనం ప్రత్యభిజ్ఞ శైవ దర్శనానికి చెందిన నీలకంఠ దీక్షితుడు గంగావతరణం అని చంపు కావ్యం రాశాడు. ఇంకా అక్కడి నుంచి ప్రాచీన కవుల దగ్గర నుంచి ఆధునిక కవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, బంకించంద్ర చటర్జీ గారు కానీ, భరతేందు హరిశ్చంద్ర గారు కానీ, హజారీ ప్రసాద్ ద్వివేది గారు కానీ, హజారీ ప్రసాద్ ద్వివేది గారు మేఘదూత యొక్క పురాణి కహానిలో గంగా నది గురించి మాట్లాడతారు, ఆ కాళిదాసు వర్ణించిన గంగా నదిని. తర్వాత బిభూతి భూషణ బండోపాధ్యాయ గారు కానీ, ఎవరైతే పతైర్ పాంచాలి ఇలాంటి పుస్తకాలు రాశారు కదా ఆయన, ఇచ్ఛామతి అనే ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన. తర్వాత చందు మేనన్ గారు కానీ, ఇందులేఖ అనే పుస్తకం రాసిన ఆయన కానీ, ఇలా నాథ పరంపరలో వెళితే ఇంకా అంటే సాధువులు ఇలాంటి వాళ్ళు అనేక మంది, తులసిదాస్ గారు రామచరిత మానస్లో కూడా ముదిత బ్రహ్మవాయ వారి విహారి అని చెప్పే వర్ణిస్తాడు ఆయన. శబ్దద్రుమ కల్పంలో కూడా మనకి శీతలత్వం, పావిత్రం, ఔషధిం అనే ఒక ప్రస్తావన చోట గంగా నది గురించి ప్రస్తావన వస్తుంది. నిరుక్తం రాసిన యాస్కరాచార్యులు గంగా నదికి ఆయన ఉత్పత్తి ఇస్తారు. గమయతివ ప్రాణిన విశిష్ట స్థానమితి గంగా అని ఇందాక అన్నా కదా, యతయత ఇవ విశిష్ట స్థానం గమయతి గచ్చతి తా గంగా. కబీర్ దాస్ గారు అయితే ఆయన దోహాల్లో అనేక చోట గంగా నది గురించి ప్రస్తావన చేస్తారు. ఉదాహరణకి ఒక్క దోహ చెప్పాలి అని అంటే, ఐసే లోగోం సే క్యా కహియే ఆప్న దేహి తో బారపాని తిహి నందహి గంగా ఆని అనే ఒక చోట, ఎవరైతే ఏ ఒక వ్యక్తి అయితే ఆ అతిథిగా వచ్చిన ఒక వ్యక్తికి ఒక గ్లాసుడు గంగా నది జలాన్ని ఇవ్వడో అలాంటి ఒక వ్యక్తి అయోగ్యుడు అని చెప్పి అంటాడు ఆయన. ఇంకా గురునానక్ గారు కూడా గంగా నది గురించి అనేక మాటలు అంటాడు. ఆయన ఒక పద్యంలో గంగేకి లబర టూట జహి జంజీర్ మృగజల బయటే కహీర గంగా గోసాయి బహే ఆగం గంభీర తహ రాక హర రఘువీర్ అని చెప్పి రామునికి
రఘువీరునికి గంగా నది ఎంత ఇష్టమో అని చెప్పి వర్ణిస్తాడు. ఇంకా కృష్ణుని పరమ భక్తురాలు అని చెప్పుకునే మీరాబాయి కూడా చలమన గంగా యమునా తీర నిర్మల పాని శీత హోత శరీర్ అని చెప్పి ఒక చోట ఆవిడ మనసుకి చెప్పుకుంటుంది, ఓ మనసా ఆ గంగా నది యొక్క ఒడ్డుకి వెళ్ళు, యమునా తీరానికి వెళ్ళు, ఆ నిర్మలమైన శీతలు హోత శరీర్ అక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్తుంది ఆమె ఒక పాటలో. ఇంకా అలానే కృష్ణ భక్తుడైన సూర్యదాసు గంగా నది గురించి ఒక చోట అంటాడు, అతి పునీత విష్ణు పాదోదక మహిమ నిగమ పదార గుణాన్నయి గనాయి పరమ పవిత్ర ముక్తికి దాత భాగీరథి బాయి వరదానహి మాత అని ఒక చోట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సాధువులు, సంతులు, గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరూ వర్ణించారు. భరతేందు హరిశ్చంద్ర గారు అయితే ఆయన ఒకనకొకప్పుడు కాశీకి వచ్చిన తర్వాత అక్కడ 12 రోజులు ఉన్నారు. ఆయన ఉండి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ కాశీ గంగని నేను చూడలేనే అని చెప్పి బాగా దుఃఖిస్తూ ఆ కాశీ గంగకి ఏదో ఫేర్వెల్ చెప్తున్నట్టు ఒక పద్యం రాశారు ఆయన. మిలేన కాయి మయ్యా గంగా దౌళి తడసాయి హమే పూటు కూటుకో దాత మణికర్ణిక సుప్రసి హే గంగా మాత అని చెప్పి. ఠాగూర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన గీతాంజలిలో లేదు కానీ ఆయన బెంగాల్ వర్షన్ గీతాంజలిలో ఒక చోట గంగా నది గురించి రాస్తారు. రహేన సకయ కబిదేశ్ బుకయా గంగా నంగ మంగల్ జలకన జబ్ తార త్యుసి బాతే హే గంగా కఠీర్ అని చెప్పి ఆ బెంగాల్ సాహిత్యంలో రాస్తారంటే ఈ దేశం ఎప్పటి వరకు భారతదేశానికి ఏ ఒక్క హాని జరగదు అని అంటే ఎప్పటి వరకు గంగా నది ఈ దేశంలో ప్రవహిస్తుందో అప్పటి వరకు భారతదేశాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరు వెనకాడరు అని చెప్పి రాస్తాడు ఆయన. అలానే నాకు చాలా చమత్కారమైన పద్యాలు ఒకటి, ఈ అన్య మతస్థులు కూడా అంటే మిగతా మతస్థులు కూడా హైందవానికి చెందని వారు కూడా గంగా నదిని కీర్తించారు. అలాంటి ఒక వ్యక్తి రస్కన్ అనే ఒక ఉర్దూ కవి. ఆయన ఒక చోట చాలా చమత్కారంగా రాస్తాడు, తేరి సుధామయి భాగీరథి సబ్ పతియా పత్యత తేరి ఏక ధర్తీ చాహి తపేకే పిరకహి శివే తేరి భరోసే అని చెప్పి రాస్తాడు. అది దాని అర్థం ఏంటి అని అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ ఒక క్షీరసాగరం నుంచి హాలాహలం బయటకు వచ్చింది. వస్తే దాన్ని ఏ దేవతలు కూడా పుచ్చుకోలేదు, దాన్ని చూసి భయపడుతూ పారిపోయారు. అయితే శివుడు వచ్చి పరమశివుడు హాలాహల భక్షణం చేస్తే ఆ విషం శివునికి నీలకంఠుడు అయ్యాడు, కానీ ఆయన యొక్క ఉదర భాగాలకి అది వెళ్ళలేదు, అక్కడే ఆగిపోయింది. ఎందుకు శివునికి ఇంత శక్తి అని అంటే ఆయన అంటాడు, శివుడు విషము తాగిన వెంటనే వెళ్ళి పైన జటాజుటంలో ఉండే గంగా జలం తాగాడు కాబట్టి ఆయనకి ఏం కాలేదు అని చెప్పంటాడు. సో అలా చాలా చమత్కారంగా రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కేవలం భారతీయ కవులు మాత్రమే కాదు, మీరు ఇంగ్లీష్ సాహిత్యం గనక చదివితే ఇంగ్లీష్ కవులు కూడా గంగా నది గురించి వర్ణిస్తారు. ఉదాహరణకి మార్క్ ట్వెయిన్ కానీ, టిఎస్ ఎలియట్ కానీ, కన్నడలో కెఎస్ నారాయణచారి అని ఒక గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు లేరనుకుంటాను. ఆయన పిహెచ్డి థీసిస్ ఇంగ్లీష్ భాషలోనే చేశారు. ఆయన విశిష్టాద్వైత గ్రంథాలన్నీ కన్నడ భాషకి దాదాపు 100కి పైగా పుస్తకాలు అనువాదం చేశారు. ఆయన పిహెచ్డి థీసిస్ డబ్ల్యూబి ఈట్స్ తర్వాత ఇంకో కవి టిఎస్ ఎలియట్ వీళ్ళిద్దరి మీద చేస్తే అందులో ఒక చోట టిఎస్ ఎలియట్ రాసిన వాట్ ద థండర్ స్పోకన్ అనే ఒక పద్యం రాస్తూ ఆ టిఎస్ ఎలియట్ గంగా నదిని ఎలా వర్ణించాడు అని చెప్పి రాస్తారు ఆయన. ఆ టిఎస్ ఎలియట్ పద్యము నేను జస్ట్ ఒక 2 లైన్స్ చెప్పాలి అని అంటే, గంగా వాస్ sunken and the leaf waited for the rain while the great clouds gather over the Himavant, the jumble crouched humbled in silence, then spoke the thunder అని చెప్పి ప్రారంభం చేస్తాడు ఆ పద్యం. అలా ఇంగ్లీష్ కవులు కూడా గంగా నదిని చూసి ఆ నదిని వర్ణించక ఆగిపోలేరు. నాకు ఇలాంటి ఈ సంప్రదాయంలో అంటే ఇలా స్తోత్ర సాంప్రదాయంలో కనిపించే ఒకానొక గొప్ప కవి స్వామి రామభద్రాచార్య. ఈ స్వామి రామభద్రాచార్య చిత్రకూట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది, అది హ్యాండిక్యాప్డ్లకు మాత్రము ఉండే ఇన్స్టిట్యూట్, అంగవికలాంగులకి. దానికి వైస్ ఛాన్సలర్ గా ఉండేవాడు. ఈయన పుట్టినప్పటి నుంచి ఆయనకి కళ్ళ కనిపించలేదు, కానీ ఎంత గొప్ప పండితుడు ఈయన అంటే ఆయనకి 13 భాషలు వచ్చాయి. ఆయన బ్రైలీ లిపిలోనే సంస్కృత భాష రాసేవాడు.
అలా బ్రెయిలీ లిపిలోనే సంస్కృతం రాసి ఆయన రాసిన భార్గవ రాఘవీయం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశస్తి వచ్చింది. దాదాపు 46 పుస్తకాలు సంస్కృతంలో బ్రెయిలీ లిపిలో రాశాడు. పుట్టి గుడ్డివాడు మళ్ళీ ఆయన. ఆ భార్గవ రాఘవీయం అయితే అసలు అమోఘమైన కావ్యం అది. భార్గవ రాఘవీయం మనకి రామాయణ బాలకాండలో భార్గవుడైన పరశురామునికి రామునికి వాగ్యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళిద్దరు సరాసరి ఒకటికొకరు ఢీకొన్నప్పుడు. సో ఆ వాగ్యుద్ధాన్ని వర్ణిస్తాడు ఆయన. దాదాపు 25 సర్గలు, 1000-2000 చిల్లర శ్లోకాలతో గొప్ప గొప్ప చాలా కష్టమైన ఛందస్సులో రాశారు ఆయన. గోముత్రిక బంధం, మురుజకా బంధం ఇలాంటి ఛందస్సులతో రాసి వర్ణిస్తాడు. ఆ స్వామి రామభద్రాచార్య గంగా మహిమ్న స్తోత్ర అని చెప్పి ఒకటి రాశాడు. అది కూడా బ్రెయిలీ లిపిలోనే రాశాడు. ఆ గంగా మహిమ్న స్తోత్రం ఎప్పుడైనా మీకు దక్కితే చదవండి, అసలు అద్భుతంగా ఉంటుంది. ఎంత పారవశ్యంతో రాశాడు ఈయన అనిపిస్తుంది. అందులో జస్ట్ ఒకే ఒక శ్లోకం చెప్పాలి అని అంటే ఆయన అంటాడు, నజానే వాగీశం నహి కలశితీశం గృహమతత్ నజానే గౌరీశం నహి గణేశం కిల గురుం నహద్దైవాన్ యద్దేవాన్ ప్రియ విద సేవాన్ త్రిపతగే సదా రామా భిన్నం నను జనతి జానే తవ జనం అని. అంటే నజానే వాగీశం, నాకు వాగీశ్వరుడు ఎవరో తెలీదు. నహి కలశీకం నచగృహం, నాకు ఇల్లు లేదు. నాకు గిరీషుడు ఎవరో తెలీదు. నజానే గౌరీశం, నాకు గౌరీశుడు ఎవరో తెలీదు. నహి గణేశం కిల గురుం, నాకు గణపతి అంటే ఎవరో తెలీదు. గురువు అంటే ఎవరో తెలీదు. నా హైవన్ యది దేవాన్ ప్రియ విద సేవాన్ త్రిపతకే, నాకు ఇంద్రుడు తెలీదు, కుబేరుడు తెలీదు, గుహుడు తెలీదు. మరి నాకేం తెలుసు అని అంటే సదా రామ భిన్నం నను జనతి జానే తవ జనం, ప్రియవద సేవాన్ త్రిపదగే అంటే 3 త్రిపదగా ప్రవహిస్తున్న ఆ జాహ్నవి, ఆ గంగా నది ఎవరైతే ఉంది ఆ దేవత మాత్రమే నాకు తెలుసు అని చెప్పి ఆయన వర్ణిస్తాడు. సో అలా సాహిత్యంలో గంగా నదిని అసలు ఎంతమంది వర్ణిస్తూ వెళ్ళారంటే చెప్పుకుంటూ పోతే అదే ఒక కావ్యము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి దృశ్య కావ్యం దగ్గరికి వస్తే ఇంకా జస్ట్ ఒక 2-3 మాటలు చెప్పి నేను విరమించుకుంటాను. దృశ్య కావ్యం అంటే సినిమాలు, నాటకాలు ఇవి. దృశ్య కావ్యంలో కొన్ని నాటకాలు ఉన్నాయి. ఉదాహరణకి గంగేటిక అని చెప్పి బెంగాలీ భాషలో ఒక నాటకం ఉంది, చాలా ఫేమస్. అది గంగావతరణ కథని నాటకాల రూపంగా ప్రదర్శన చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తారు. అది ఎంత పాపులర్ అని అంటే గంగా దసరా అని చెప్పి బెంగాలీ వాళ్ళు చేస్తారు. అప్పుడు అది చేసేటప్పుడు ఈ నాటకం ఖచ్చితంగా అక్కడ ప్రదర్శన చేస్తారు. మనకి ఇక్కడ తోలుబొమ్మలు ఇవన్నీ ఎలా అయితే ఒక సంస్కృతినో అక్కడ ఈ గంగేటిక అనేది అదొక ప్రక్రియ, అదొక నాటక ప్రక్రియ. సో అలా నాటక రూపంలో గంగా నది కథ చెప్తారు. ఇకపోతే సినిమాలకు వచ్చేస్తే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లాల్ బాల్ పాల్ అని మనం చెప్తాం కదా. స్వతంత్ర భారతానికై పోరాడిన లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. ఈ బిపిన్ చంద్రపాల్ గారికి ఒక కొడుకు ఉండేవాళ్ళు, నిరంజన్ పాల్ అని. ఆయన కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. బాంబే టాకీస్ ఒక ఫౌండర్ ఆయన. ఈ నిరంజన్ పాల్ న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఈయన సహ విద్యార్థి, ఆయనతో పాటు ఉన్న ఒక స్టూడెంట్ వీర్ సావర్కర్ గారు. సరే, నిరంజన్ పాల్ గారు అక్కడ న్యూయార్క్ లో ఉన్నప్పుడు సినిమా అనేది అప్పుడప్పుడే పుడుతున్న కాలంలో, 1920 ఆ కాలం నేను మాట్లాడుతున్నది, ఇంకా మూకీ చిత్రాలు మాత్రమే వస్తున్న కాలంలో ఆయనకి సినిమాలు గనుక భారతదేశానికి వస్తే ఎలాంటి గొప్ప గొప్ప కథలన్నీ చెప్పొచ్చును అని చెప్పి ఆయనకి ఒక గొప్ప థాట్ ఉండేది. ఆయన ఒక ఆర్టికల్ కూడా రాశారు. మీకు ఇప్పుడు కూడా నిరంజన్ పాల్ ఆర్టికల్ అని సినిమా అని కొడితే గూగుల్లో వస్తుంది. అందులో ఆయన గంగావతరణంకి ఆ కథకి ఉన్న ఒక దృశ్య సౌలభ్యం, దానికి ఉన్న ఒక విజువల్ అపారటస్ కానీ, దానికి ఉన్న విజువల్ అపీల్ కానీ ఎంత గొప్పది అని అంటే, దృశ్య కావ్యంగా సినిమాగా చేస్తే గంగావతరణం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఆయన అభిప్రాయపడతారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన బాంబే టాకీస్ పెట్టినా కూడా అప్పట్లో ఉన్న దేశ పరిస్థితుల రీత్యా ఆయన చేయలేకపోయాడు. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే గారు ఆయన సత్య హరిశ్చంద్ర సినిమాతో ప్రవేశం చేశారు. ఆయన చిట్ట చివరి సినిమా గంగావతరణం 1937లో చేశారు ఆయన.
బహుశా ఈ నిరంజన్ పాల్ గారి ఆర్టికల్ చదివి అనుకున్నారో లేదా ఆయనకి ముందు నుంచినే ఆలోచన ఉండిందో ఏమో కానీ 1937లో భారీ బడ్జెట్ పెట్టి గంగావతరణం సినిమా చేశారు. ఒక దురదృష్టం ఏంటంటే ఆ సినిమా మనకి ఇప్పుడు ప్రింట్ కూడా అవైలబుల్ లేదు. కానీ ఆ సినిమా ఆ రోజుల్లో బాగా ఆడింది అని చెప్పి మనకి రికార్డులు ఇవన్నీ చెప్తాయి. ఇకపోతే అసలు ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో కూడా చాలా ప్రభావం చేసిన రామానంద సాగర్ గారు చేసిన రామాయణ సీరియల్. ఆయన చాలా మందికి రామానంద సాగర్ గారు చేసిన రామాయణం సీరియల్ తెలుసు, కానీ ఆ రామాయణం సీరియల్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకో సీరియల్ చేశారు. గంగా నది గురించి గంగా మాయ అని చెప్పి ఒక సీరియల్ చేశారు. దాదాపు 120 ఎపిసోడ్లో గంగా యొక్క కథ, పురాణ కథలన్నీ స్కాంద పురాణం నుంచి రామాయణ మహాభారతాలు, ఇతర పురాణాలు, స్తోత్ర కావ్యాలు, ఇలాంటి జనపద కావ్యాలు ఇవన్నీ కలబోసి గంగ యొక్క చరిత్రని 120 ఎపిసోడ్లో చెప్పారు ఆయన. సో అలా దృశ్య మాధ్యమంలో అలా మళ్ళీ గంగా నది కథ మనకు కనిపిస్తుంది. చాణక్య అనే సీరియల్ చేసిన చంద్రప్రకాష్ ద్వివేది గారు ఉపనిషత్ గంగా అని చెప్పి ఒక సీరియల్ చేశారు. అది గంగ కథ కాదు, ఉపనిషత్తులో వచ్చే కథల్ని చెప్పాడు, కానీ ఆయన పెట్టుకున్న శీర్షిక చాలా అద్భుతమైనది, ఉపనిషత్ గంగా అని చెప్పి పెట్టుకున్నారు. సరే, ఇంకా తెలుగు సినిమాలకు వచ్చేస్తే తెలుగు సినిమాల్లో గంగావతరణం సినిమా లేదు, కానీ బాపు గారు తీసిన సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పూర్తి యొక్క ఇతివృత్తం ఒక పాటలో పెడతారు ఆయన. ఆ ఒక్క పాటలో గంగావతరణం కథ అంతా మనకి కనిపిస్తుంది. తర్వాత అక్కడి వరకునే అనుకుంటాను, ఇంకా మళ్ళీ గంగావతరణం సినిమాకి సంబంధించిన ఇతివృత్తాలు ఏ సినిమాలో కూడా కనిపించదు. కాకపోతే ఒక విచిత్రం ఏంటంటే తెలుగు సినిమాకి ఒక ఏమంటారు సూర్యచంద్రులుగా చెప్పబడే ఇద్దరు సినీ కవులు, వేటూరి సుందరమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వీళ్ళిద్దరి జీవితంలో ఒక కోఇన్సిడెన్స్ ఏది అంటే వీళ్ళిద్దరి యొక్క సినీ ప్రస్తావన జరిగింది గంగా నది యొక్క ఒక కవితతో. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయన సినిమాలకు రాకముందు గంగావతరణం అనే ఒక గీత ఏదైతే రాశారో అది బాగా పాపులర్ అయితేనే కె విశ్వనాథ్ గారికి అది ఆయన చెవులకు పడి ఆయన యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ లో పాడారు దాన్ని. తర్వాత ఆయన సినిమాకి కూడా ఆ పాటను పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి సిరివెన్నెల గారు సినిమాలకు వచ్చారు. ఆయన అందుకనే సిరివెన్నెల గారు గంగావతరణం అనే ఆ కవితని ఆయన వెళ్ళే ప్రతి ఒక్క చోటను పాడేవారు. మీకు ఇప్పుడు కూడా యూట్యూబ్కి వెళ్ళి సిరివెన్నెల గంగావతరణం అని కొడితే ఆయన ఒకనకొకప్పుడు గంగోత్రికి వెళ్ళి ఆ గంగా నది యొక్క ఒడ్డున కూర్చొని ఆ గంగావతరణం కవితనంతా అనర్గళంగా అలా పాడేస్తూ ఉంటాడు. సో అలా సిరివెన్నెల గారి యొక్క ప్రస్థానం గంగావతరణంతోనే ప్రారంభమవుతుంది. ఇంకా వేటూరి సుందరమూర్తి గారు అయితే ఆయన జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే కిన్నెరసాని పాటలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినట్టే ఈయన కృష్ణా నది మీద కృష్ణ తరంగాలు అని చెప్పి ఒక పుస్తకం రాశారు. అందులో కృష్ణానది గురించి వర్ణన ఉన్నా కూడా ఒక చోట గంగా నది గురించి ఆయన 3 పాటలు రాశారు, 3-4 అనుకుంటాను. ఆ 3 పాటలు ఒకానొక పాట తర్వాత ఆయన ఒక సినిమాకు కూడా వాడుకున్నారు. ఆ గంగోత్రి అనే ఒక సినిమాలో స్టార్టింగ్ లో టైటిల్స్ పడేటప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట ఆయన ఇంత పూర్వం సినిమాలకు రాకముందే రాసుకున్న పాట. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ వాడుకున్నారు. అది సినిమా పాట అయినా కూడా ఆ పాట మొత్తం ఉన్నది గంగా నది గురించే. జస్ట్ అందులో ఒక 2 పంక్తులు చెప్పాలి అని అంటే జీవన వాహిని అని చెప్పి గంగా నదిని పిలుస్తాడు ఆయన. జీవన వాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భువిని తడిపి దివిగా మలచి సుడిలు తిరుగు శుభగాత్రి గంగోత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి.
ఆ పాటలో ఆయన గంగా నది ఎక్కడి నుంచి పుడుతుంది, నేను ఇందాక చెప్పిన కథ అంతా జస్ట్ ఒక 2 మాటల్లో చెప్పేస్తారు ఆయన. మంచు కొండలో ఒక కొండ వాగుగా ఇలా జననమొందిన విరజావాహిని, విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని, అత్తింటికి సిరులను సగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరథివై, బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి గంగోత్రి గంగోత్రి. జీవన దివిగా ఒక మోక్షని దివిగా, పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య జతులుగా, జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా, గండాలను పాపాలను కడిగివేయగా, ముక్తి నదిని 3 మునకలే చాలుగా, జలదీవెన తలకు పోసే జనని గంగా భవాని, ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ గంగోత్రి అని అలా వర్ణిస్తారు వేటూరి సుందరమూర్తి గారు. జస్ట్ ఆ మొత్తం ఆ గంగానది ప్రవాహాన్ని, ఆ గంగానది యొక్క కథని, ఆ వైభవాన్ని అంతా ఒక 2-3 మాటల్లో చెప్పేస్తారు. తెలుగు పద్యం చెప్తుంటే నాకు ఒక కన్నడ పద్యం కూడా గుర్తుకొస్తుంది. ఎలా అయితే జీవనవాహిని అనే గంగానది యొక్క ప్రస్థానం వేటూరి గారు వర్ణించారు, కన్నడ భాషలో దరా బేంద్రే అని ఒక మహాకవి, ఆయనకి జ్ఞానపీఠ ప్రశస్తి కూడా వచ్చింది, 2వ కవి జ్ఞానపీఠ ప్రశస్తి పొందింది కన్నడ భాషలో. ఆయనది అత్యద్భుతమైన కావ్యంలో ఒకటి గంగావతరణం అనే ఒక కావ్యం. అందులో గంగానది గురించి అనేక పద్యాలు ఉన్నాయి. అందులో ఒకానొక పద్యం ఇళిదుబా తాయి ఇళిదుబా అనే ఒక పద్యం, దాన్ని పిబి శ్రీనివాస్ గారు ఆ రోజుల్లోనే పాడారు. జస్ట్ ఎంతైనా మాతృభాష కాబట్టి ఆ ఒక పద్యం కూడా ఒక రెండు పంక్తులు చెప్పి తర్వాత నా మాటలకి సమాప్తం చెప్తాను. ఆ బేంద్ర గారు రాసిన గంగావతరణ కథ, అది ఒక అపరూపమైన మందాక్రాంత ఛందస్సు నుంచి బయలుదేరి, ఆయన ఛందస్సు తీసుకోవడం కూడా అద్భుతమైన ఛందస్సే పట్టుకున్నాడు. మందాకిని నుంచినే మందాక్రాంత అనే ఒక ఛందస్సు వచ్చిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కాళిదాస్ కూడా ఈ ఛందస్సులోనే రాస్తాడు. ఆ ఛందస్సులో ఆయన రాస్తాడు, ಇಳಿದುಬಾ ತಾಯಿ ಇಳಿದುಬಾ, ಹರನ ಜಡೆಯಿಂದ ಹರಿಯ ಅಡಿಯಿಂದ ಋಷಿಯ ತೊಡೆಯಿಂದ ನುಸುಳಿಬಾ, ದೇವರನು ತಣಿಸಿಬಾ, ದಿಗ್ದಿಗಂತದಲ್ಲಿ ಹಣಿಸಿಬಾ, ಚರಾಚರಗಳಿಗೆ ಉಣಿಸಿಬಾ, ಇಳಿದುಬಾ ತಾಯಿ ಇಳಿದುಬಾ. ಸಿರಿವಾರಿ ಜಾತ ವರಿ ಪಾರಿಜಾತ ತಾರಾ ಕುಸುಮದಿಂದೆ, ವೃಂದಾರ ವಂದೆ ಮಂದಾರ ಗಂಧೆ ನೀನೆ ತಾಯಿ ತಂದೆ, ರಸಪೂರ ಜನ್ಯೆ ನೀನಲ್ಲ ಅನ್ಯ ಸಚ್ಚಿದಾನಂದ ಕನ್ಯೆ, ಇಳಿದು ಬಾ ತಾಯಿ ಇಳಿದು ಬಾ, ಬಂದಾರ ಬಾರೆ ಒಂದಾರ ಸಾರೆ ಕಂಡಾರೆ ತಡವರೇನೆ, ಅವತಾರ ಒಂದೆ ಎಂದಾರೆ ತಾಯಿ ಈಯದ ಪಾತವನ್ನೇ, ಹರಕೆ ಸಂದಂತೆ ಮಮತೆ ಮಿಂದಂತೆ ತುಂಬಿ ಬಂದಂತೆ ಇಳಿದು ಬಾ, ದುಮ್ ದುಮ್ ಎಂದಂತೆ ದುಡುಕಿ ಬಾ, ನಿನ್ನ ಕಂದನ್ನ ಹುಡುಕಿ ಬಾ, ಹುಡುಕಿ ಬಾ ತಾಯಿ ದುಡುಕಿ ಬಾ, ಶಂಭು ಶಿವಹರನ ಚಿತ್ತೆ ಬಾ, ದತ್ತ ನರಹರಿಯ ಮತ್ತೆ ಬಾ, ಅಂಬಿಕಾ ತನಯ ದತ್ತನತ್ತ ಬಾ, ಇಳಿದು ಬಾ ತಾಯಿ ఇళిదు బా. అలా ఈ ఒక పద్యం ఒక విశేషం ఏంటంటే, మొత్తం ఒక పద్యం అంతా గంగా నది యొక్క గంగావతరణంని, నువ్వు రావమ్మ ఈ భూలోకానికి అని ఆ కవి పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా గంగా అనే ఒక మాట వాడు, తాయి తాయి అంటే అమ్మ అనే ఒక పదమే వాడుకొని, తర్వాత మిగతా అంటారు అన్వర్త నామాలు ఇలాంటివి వాడుకొని గంగా అనే ఒక మాట ఎక్కడా తీసుకొని రాకుండా ఆ కవి వర్ణిస్తాడు. ఇంక చిట్టు చివరిగా
నా మంగళాశాసనం చెప్పాలి అని అంటే సిరివెన్నెల గారి పాట కూడా ఒకసారి చెప్పుకుంటే ఇంకా ముగ్గురు కవుల్ని స్పృశించినట్టు అవుతుంది. సిరివెన్నెల గారి గంగావతరణం నిజంగా అద్భుతమైన గీతిక అది. అందులో గంగ యొక్క ప్రవాహం, ఆ ఒక ఓగం సిరివెన్నెల గారు సహజంగానే ఆయన ఒక ఏమంటారు వీరరసం కానీ శృంగార రసం కానీ ఏ ఒక్క రసమైనా బాగా పండించే వ్యక్తి. ఆయన ఒక కవిత్వంలో, గంగావతరణ కవిత్వంలో ఆ ఓజస్సు కనిపిస్తుంది. ఆ గంగావతరణ కథ ఆయన సినిమాకి రాకముందే రాసుకున్న ఒక పద్యం అది. అందులో ఒక 2 పంక్తులు చెప్పి నా మాటలు ఇంకా సమాప్తం చేసుకుంటాను. గంగావతరణం నేను ఇందాక అన్నట్టు జీవన వాహిని అని వేటూరి గారు వర్ణిస్తే, రసవాహిని అని పురాణాలు గంగా నదిని వర్ణిస్తాయి. ఆ రసవాహిని అనే ఒక నామమే పట్టుకొని ఈయన పద్యం అల్లుకుంటూ వెళతారు. రసవాహిని స్వాగతం, జీవరసదుని స్వాగతం, సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం, జీవరసదుని స్వాగతం, అగమీ భువి నిదాగమై అర్కద్యుతి అమోఘమై సకల జగతి దాహతప్త సంక్షోభితమైన నాడు దివి వారిని భువి సీమకు తరలించగదలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణ సంప్రోక్షణ మీ రసవాహిని స్వాగతం, జీవరసదుని స్వాగతం, నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగ యుగాల నిరీక్షణే నివాళి కాగా ప్రాంజలి ఘటించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్థ జగతి కొరకు నిటాలాక్షు జటాజూటు వియద్వాటి వీచినది రసవాహిని స్వాగతం, గంగా కన్నియు గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమిది నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాబీల తరంగిత లీల భయంకర హేళ శివంకరు మ్రోల లయించగ చేరగ అలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల జళంజళిత పద నూపుర ఘోషుల కలిత నాట ఘటిత చరచకిత తటిల్లత తరులతికద్యుతి సురసురుతి జరీరినాద సందోహిత దివి వదూటి వచ్చినది నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచినది సురజరి జరీరినాద సందోహిత విధి వదూటి వచ్చినది రసవాహిని స్వాగతం, మందస్మిత సుధర వదరారవింద మందాకిని అలవోకగ నెలవంక మీదుగా చిరునవ్వుల కిరణముల జీవజోత్స్న వర్షించెను రసవాహిని ప్రభవించెను శివగంగ కళ్యాణం అది దివి భువి సంధానం పిపాసులకు రసగానం ఈ స్వాగత గానం ఈ స్వాగత గానం సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలి రసవాహిని స్వాగతం, జీవరసదుని స్వాగతం. అలా ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గంగానదిని వర్ణిస్తూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, శివుని జటాజూటంలోనే వెన్నెల ఆ చంద్రచూడ కాబట్టి చంద్రుడు అక్కడే ఉంటాడు. ఆ సిరివెన్నెలనే ఆ జటాజూటంలో ఉండే గంగానదిని పక్కనే ఉండి వర్ణిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. గంగానదిని మన దర్శనం భౌతికంగా చేసుకోకపోయినా మనం కూర్చుని ఉండే చోటే మన యొక్క కుడి చెవిని పట్టుకుంటే గంగా నదిని తాకినట్టు స్పర్శ చేసినట్టు అని శాస్త్రం చెప్తుంది. వేదాంత దేశికులు, శ్రీ వైష్ణవ సంప్రదాయంకి చెందిన వేదాంత దేశికులు, శతాధిక గ్రంథకర్త, ఆయన గోదాస్తుతిలో ఒక మాట అంటాడు, గంగాయ దక్షిణ శ్రోతే తక్షణ దేవ స్పృశ శుద్ధ్యతి అని చెప్పి. మన కుడి చెవిని పట్టుకొని గంగా నదిని తలుచుకున్న వ్యక్తికి ఏ ఒక్క మాలిన్యం ఉన్నా వెళ్ళిపోతుంది, తక్షణం సద్య ఫలితం, ఆ గంగా నదిని తాకిన దర్శించిన ఒక ఫలితం వస్తుంది అని చెప్పి అంటాడు. సో అలా
మనం ఈ రోజు అందరూ మానసికంగా గంగా నదిని దర్శనం చేసుకున్నాము అని అనుకుంటున్నాను. ఈ కొన్ని మాటలు గంగా నది గురించి చెప్పే ఒక క్రమంలో అక్కడక్కడ ఎక్కడైనా అక్కడక్కడ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించాలని చెప్తూ శ్రోతలందరికీ నా కృతజ్ఞతలు చెప్పి ఇంకా స్వస్తి చెప్తాను. ఓం తత్సత్.